వక్ఫ్ చట్టం 2025 రాజ్యాంగ విరుద్ధమైనదని, రాజ్యాంగం ఆయా మతాలకు కల్పించినటువంటి స్వేచ్ఛా సమానత్వాలకు పూర్తిగా విఘాతం కలిగించేదని దేశంలోని మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు, అదేవిధంగా అనేక మంది రాజకీయ పార్టీలు, అనేక రాజకీయ సంఘాలు, అనేక సామాజిక సంఘాలు కూడా తీవ్రంగా ఈ నల్ల చట్టాన్ని వ్యతిరేకించాయి. ఈ నల్ల చట్టాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అవలంబించినటువంటి విధానం అది కుట్రపూరితంగా, వివక్షాపూరితంగా, పక్షపాతంగా ఉంది అనే విషయాన్ని కూడా దేశంలోని విజ్ఞులు వారిని ఖండించారు. ఈ చట్టం తీసుకురావడానికి ప్రజాభిప్రాయాన్ని కూడా మలచడం కోసం మతోన్మాద మీడియా, వారి వాట్సాప్ యూనివర్సిటీ కలిసి వక్ఫ్ అంటేనే ఒక భయంకరమైన బూచిగా, వక్ఫ్ అంటే లేనిపోని అపోహల్ని ప్రజల్లో తీసుకొచ్చే ప్రయత్నం విపరీతంగా చేశారు. కానీ సోషల్ మీడియా ద్వారా, మతోన్మాద శక్తులకు కొమ్ము కాస్తున్న మీడియా ద్వారా ఏవైతే వార్తలు స్ప్రెడ్ అయ్యాయో వాటిని విజ్ఞులైన వారు, లోతుగా పరిశీలన చేసి అర్థం చేసుకునేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేదు. ఈరోజు మీ ముందు వక్ఫ్ చట్టం ఎవరికి చుట్టం అనేటువంటి పేరుతో సోదరులు అబ్దుల్ వాహెద్ గారు గీటురాయ్ వారపత్రిక సహాయ ఎడిటర్, వీరి యొక్క సంకలనం చేయబడినటువంటి పుస్తకం మీ ముందు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ తరపున ముద్రించబడింది. ఈ పుస్తకం ద్వారా వక్ఫ్కు సంబంధించినటువంటి అపోహలు ఇటు ముస్లింలలోనూ, ఇటు హైందవ, క్రైస్తవ, సిక్, ఇంకా ఇతర మతాల సోదర సోదరీమణుల్లోనూ ఈ మతోన్మాద మీడియా తీసుకొచ్చినటువంటి అపోహల్ని దూరం చేయడానికి ఈ పుస్తకం చక్కగా దోహదకారవుతుంది. ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని మీ ముందు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీరు తప్పనిసరిగా అర్థం చేసుకుంటారని, అవగాహన చేసుకుని ఈ వక్ఫ్ నల్ల చట్టానికి వ్యతిరేకంగా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, ఈ చట్టాన్ని రద్దు చేయవలసిందిగా ఎవరైతే దేశవ్యాప్తంగా కృషి చేస్తున్నారో వారికి మీరందరూ కూడా సంఘీభావం తెలుపుతారని ఆశిస్తున్నాము. ఈ పుస్తకంలో ముందు మాటగా మౌలానా ఖాలిద్ సైఫుల్లా రెహమానీ గారు, అధ్యక్షులు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, వారు కొన్ని విషయాలు ప్రస్తావించారు. ఇస్లాం చరిత్రలో అత్యద్భుతమైన సువర్ణాధ్యాయం వక్ఫ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు, ఆచరణల్లో వక్ఫ్ యొక్క మూలాలున్నాయి. ఆ తర్వాత ప్రవక్త సహచరులు, వారి అనుయాయులు, ఆ తర్వాతి చారిత్రక క్రమంలోని ప్రతి దశలోనూ ముస్లింలు ప్రవక్త బోధించిన వక్ఫ్ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇస్లామీయ ఆర్థిక వ్యవస్థలో వక్ఫ్ ఒక కీలకమైన భాగం. దీనివల్ల సమాజంలో చాలా మందికి ప్రయోజనం కలుగుతుంది. ఆ విధంగా తన ఆస్తిని వక్ఫ్ చేసిన వ్యక్తికి కూడా దీనివల్ల ఆత్మిక సాంత్వన లభిస్తుంది. ఇస్లామియా చరిత్రలో ఎల్లప్పుడూ ప్రతి కాలంలోనూ సమాజ శ్రేయోభిలాషులైన వారు తన శక్తి మేరకు నిరుపేదలు, బలహీనుల కోసం తమ ఆస్తిపాస్తులు మొత్తం కానీ లేదా కొంత భాగం కానీ వక్ఫ్ చేస్తూ వచ్చారు. భారతదేశంలో రాజవంశాలు, రాజదర్బారులోని అధికారులు, సంపన్నులు కూడా వక్ఫ్ ద్వారా పేద సాధలకు సహాయం చేయడం జరుగుతూ వచ్చింది. ఈ శ్రేయోదాయక కార్యక్రమాల చిహ్నాలు నేడు కూడా దేశంలో ఎల్లెడలా మనకు కనిపిస్తాయి. నేడు దేశవ్యాప్తంగా అల్లరి శక్తులు ప్రాబల్యం వహిస్తున్నాయి. మంచి పనులకు సంబంధించిన ఈ చిహ్నాలను చెరిపివేయడానికి, దురాశతో ఆస్తులు కబళించడానికి ఈ శక్తులు
చట్టమనే దొడ్డిదోవను ఎంచుకున్నాయి. పార్లమెంటులో సంఖ్యాబలంతో వక్ఫ్ ఆస్తుల రక్షణ సాకుతో వక్ఫ్ ఆస్తులను దోచుకునే చట్టాన్ని రూపొందించడం జరిగింది. ముస్లిముల్లో చాలా మందికి వక్ఫ్ అంటే ఏమిటో, ఇస్లాంలో వక్ఫ్ ప్రాధాన్యత ఏమిటో, ముస్లింలకు వక్ఫ్ అవసరం ఏమిటో తెలియని స్థితి కూడా ఉంది. ఈ పరిస్థితికి మనలోని లోపాలు కూడా కారణమే. సాధారణ ముస్లిముల్లోని అవగాహన రాహిత్యం వల్ల, వక్ఫ్ చట్టం వల్ల వాటిల్లే నష్టం, భవిష్యత్తులో తలెత్తే పరిణామాల గురించి అంచనా లేకుండా పోయింది. వక్ఫ్ గురించి అవగాహనోద్యమాన్ని జమాతే ఇస్లామీ హింద్ చేపట్టి వివిధ రాష్ట్రాల్లోని స్థానిక భాషల్లో వక్ఫ్ గురించి చిరు పుస్తకాలు రూపొందించి పంపిణీ చేస్తూ ఉంది. ఈ పుస్తకాల వల్ల ముస్లింలే కాదు, ముస్లిమేతరులు కూడా వక్ఫ్ అంటే ఏమిటో తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఈ విధంగా వక్ఫ్ ఆస్తులకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ప్రాపగాండాను నివారించవచ్చు. గీటురాయి కార్యనిర్వాహక సంపాదకుడు అబ్దుల్ వాహెద్ సంకలనం చేసిన ఈ చిరు పుస్తకం తెలుగు భాషలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తెలుగువారైన ముస్లిమేతరులందరికీ వక్ఫ్ గురించి అవగాహన కల్పించడానికి తోడ్పడుతుందని, ముస్లింలకు ధార్మికంగా వక్ఫ్ ఎంత అవసరమో స్పష్టం చేస్తుందని, ముస్లింల ధార్మిక వ్యవహారాల్లో బీజేపీ జోక్యాన్ని ప్రజలందరికీ తెలియపరుస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. మౌలానా ఖాలిద్ సైఫుల్లా రెహమానీ, అధ్యక్షులు, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్. వక్ఫ్ చట్టం ఎవరికి చుట్టం? న్యాయం అంటే చట్టం ముందు సమానత్వం మాత్రమే కాదు, చట్టం ద్వారా కూడా సమానత్వం సాధించడమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సామాజిక న్యాయం లేని ప్రజాస్వామ్యం ఆత్మ లేని శరీరం లాంటిది. న్యాయమూర్తి పుట్ట స్వామయ్య. అర్ధసత్యాలు, సత్యాలు. వక్ఫ్ అంటే ఏమిటి, వక్ఫ్ బోర్డు అంటే ఏమిటో ఇప్పుడు చాలామంది కాకమ్మ కథలతో వివరిస్తున్నారు. అలాంటి కథ ఒకటి ఇటీవల నోరు తెరుచుకుని యూట్యూబ్లో విన్నాను. దేశ విభజనప్పుడు దేశం వదిలి వెళ్లిపోయిన ముస్లింల ఆస్తులన్నింటినీ నిర్వహించడానికి నెహ్రూ తాత వక్ఫ్ బోర్డు పెట్టాడట. ఇక్కడ ఉండిపోయిన ముస్లింల అవసరాలు ఏమైనా ఉంటే ఈ ఆస్తులతో తీర్చడానికి వక్ఫ్ వచ్చిందంట. ఈ కాకమ్మ కథలు వాట్సాప్ యూనివర్సిటీలోను, యూట్యూబుల్లోనూ చక్కర్లు కొడుతున్నాయి. దేశ విభజన 1947లో జరిగింది, కానీ వక్ఫ్ శతాబ్దాలుగా ఉంది. దేశ విభజనకు ముందే వక్ఫ్ బ్రిటిష్ వారి కాలంలోనూ అంతకు ముందు కూడా ఉంది. అలాగే దేశంలోని ప్రజల అవసరాలు, సంక్షేమం చూడడం ప్రభుత్వ బాధ్యత. వాళ్ళు ముస్లింలైనా, హిందువులైనా అందరి అవసరాలు ప్రభుత్వం చూడాలి. ముస్లింలు కూడా ట్యాక్సులు సమానంగానే కడుతున్నారు కదా. కానీ ముస్లింల అవసరాలు తీర్చడానికి ఎప్పుడో దేశ విభజన కాలంలో దేశం వదిలి, ఆస్తులు వదిలి వెళ్ళిపోయిన ముస్లింల ఆస్తులతోనే ఇక్కడ ఉన్న ముస్లింల అవసరాలు చూస్తారా? ఇది ప్రజాస్వామ్య శ్రేయోరాజ్యం అవుతుందా? ఈ ప్రశ్నలేవి ఈ కాకమ్మ కథలు చెప్పేవారి దృష్టిలో ఉండవు, వినేవారి దృష్టిలోనూ ఉండవు. అజ్ఞానానికి అవధులు ఉండవు కదా. వక్ఫ్ అంటే ఏమిటో, ఈ చట్టంపై ఆందోళనలు ఎందుకో ప్రజలకు వివరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మహాశైలారా, వక్ఫ్ చట్ట సవరణ ఆందోళనలు, అనుమానాలు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లు 2025 దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముస్లింలు, మైనారిటీల వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, పరిరక్షణ లక్ష్యంగా రూపొందించబడిన ఈ చట్టం అనేక ఆందోళనలకు, అనుమానాలకు తావిస్తోంది. చట్టంలోని కొన్ని ప్రతిపాదిత మార్పులు వక్ఫ్ బోర్డులను నిర్వీర్యం చేస్తున్నాయనే వాదనలు వినివస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నూతన చట్టం ప్రభావాలను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. వక్ఫ్ ఆస్తుల సమర్థవంతమైన సర్వే, రికార్డింగ్ అవసరమే అయినప్పటికీ ఈ ప్రక్రియలో రాష్ట్ర వక్ఫ్ బోర్డుల పాత్రను తగ్గించి కలెక్టర్లకు అధికారం ఇవ్వడం సరైనది కాదు. వక్ఫ్ ఆస్తుల స్వభావాన్ని, వాటి చారిత్రక ప్రాధాన్యతను స్థానికంగా ఉన్న వక్ఫ్ బోర్డులు బాగా అర్థం చేసుకోగలవు. కలెక్టర్లకు ఈ బాధ్యతలను అప్పగించడం వల్ల క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అంతేకాకుండా వక్ఫ్ బై యూజర్ సూత్రాన్ని తొలగించడం వల్ల సుదీర్ఘకాలంగా వక్ఫ్గా కొనసాగుతున్న అనేక ఆస్తుల విషయంలో వివాదాలు
తలెత్తే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వక్ఫ్ చట్టాన్ని సమగ్రంగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోర్టు ఏం చెప్పింది? వక్ఫ్ బై యూజర్ ఆస్తులను ఇక మీదట వక్ఫ్ ఆస్తులుగానే భావించాలని కోర్టు తాత్కాలిక ఆదేశాల్లో చెప్పింది. శతాబ్దాలుగా వక్ఫ్ ఆస్తిగా గుర్తించబడిన ఆస్తులకు డాక్యుమెంట్లు ఉంటాయా? న్యాయమూర్తి ఉదహరించిన ఢిల్లీలోని జామా మస్జిద్నే తీసుకుందాం. వందల ఏళ్లుగా వక్ఫ్గా గుర్తింపు పొందింది. 1947 దేశ విభజనతో ముస్లింలు వదిలేసి వెళ్లిన ఆస్తులతో వక్ఫ్ బోర్డు పెట్టారని చెప్పే కాకమ్మ కథలు వాట్సప్ జ్ఞానం మాత్రమే ఉండి వాస్తవం తెలియని వాళ్లకు అవగాహన కాదు. శతాబ్దాల ఈ మస్జిద్కు సంబంధించిన డాక్యుమెంట్లు ఉంటాయా అని న్యాయమూర్తి సూటిగా అడిగారు. అలాగే ఎక్స్ అఫిషియో సభ్యులు తప్ప సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో సభ్యులందరూ ముస్లింలే ఉండాలని కూడా కోర్టు చెప్పింది. మీరు హిందూ ట్రస్టుల్లో ముస్లింలను సభ్యులుగా చేరుస్తారా అని కోర్టు నిలదీసింది. నవభారతం. దిల్ నా ఉమ్మీద్ తో నహీ, నా కామ్ హీ తో నహీ, లంబీ హే గమ్ కీ షామ్ మగర్ షామ్ హీ తో హై. ప్రముఖ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ రాసిన పంక్తులివి. ప్రస్తుతం దేశంలోని పరిస్థితుల్లో ఈ పంక్తులను గుర్తు చేసుకోవడం చాలా అవసరం. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సి, బుల్డోజర్ న్యాయం, వీటన్నింటి మధ్య ఇప్పుడు వక్ఫ్ చట్టం ఈ పరిస్థితుల్లో నిరాశ తప్ప మరేముంటుంది? వక్ఫ్ చట్టానికి ఉమ్మీద్ అంటే ఆశ అని పేరు పెట్టినా అందులోని మోసం స్పష్టంగానే తెలుస్తోంది. ఇది మోసం అంటే నమ్మబుద్ధి కావడం లేదా? మహారాష్ట్ర నుంచి వచ్చిన వార్త చదివితే సత్యం బోధపడుతుంది. బీజేపీ మిత్రపక్షం నాయకుడు నిరుపం ఈ చట్టం వచ్చిన వెంటనే పత్రికా సమావేశంలో మాట్లాడుతూ మహారాష్ట్రలో వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వం ఒక వివరణాత్మక నివేదిక తీసుకురావాలన్నాడు. ఈ ఆస్తులు ఎవరి నిర్వహణలో ఉన్నాయో బయట పెట్టాలని అన్నాడు. ఈ నిరుపమే వక్ఫ్ చట్టంపై షాహీన్ బాగ్ మాదిరి నిరసనలు జరిగితే జలియన్ వాలా బాగ్ అయిపోతుందని బెదిరించాడన్నది కూడా గుర్తించాలి. కాబట్టి అప్పుడే వక్ఫ్ ఆస్తుల్లో వేటిపై వేటు వేయాలన్న ప్రణాళికలు మొదలైపోయాయి. కాబట్టి వక్ఫ్ చట్టంలో ఉమ్మీద్ అంటే ఆశ కన్నా నిరాశే ఎక్కువ కనిపిస్తోంది. అందుకనే ఫైజ్ కవిత ఇక్కడ ఉదాహరించడం జరిగింది. నిరాశ లేదు, వైఫల్యం మాత్రమే. చీకటి రాత్రి ఎంత పెద్దదైనా ఒక్క రాత్రి మాత్రమే అన్నాడు ఆయన. ఈ వైఫల్యాలు, అపజయాల రాత్రి కూడా గడిచిపోతుంది. ఉషోదయం రాక తప్పదు. వక్ఫ్ చట్టంపై ప్రతిస్పందనలు. సరే, రాజకీయ నాయకులు వారి వ్యాఖ్యలు, వారి రాజకీయాలు, ఓట్లు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సాధారణ ప్రజలు ఏమనుకుంటున్నారన్నది ముఖ్యంగా ఆలోచించవలసిన విషయం. వక్ఫ్ చట్టం వచ్చినంత మాత్రాన సగటు హిందువుకు ఒరిగేదేముంది? ట్రిపుల్ తలాక్ చట్టం వచ్చినంత మాత్రాన సగటు హిందువుకు ఒరిగిందేమిటి? పౌరసత్వ సవరణ చట్టం వల్ల సగటు హిందువుకు ఏమన్నా లాభం అయిందా? ఇలాంటి ప్రశ్నలు సాధారణంగా అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి. సగటు హిందువులకే కాదు, సగటు పౌరులెవ్వరికీ వీటి వల్ల ఒరిగిందేమీ లేదు. ఎవరి బతుకులు మారవు, ఉద్యోగాలు రావు, ధరలు నేలకు దిగవు, పెట్రోలు మంట మండుతూనే ఉంటుంది, మంట పెడుతూనే ఉంటుంది. కానీ మోడీ ముస్లింల్ని భలే దెబ్బ తీశాడ్రా అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు. అలాంటి వారి మద్దతు బీజేపీకి లభించవచ్చు. కారణాలు ఏమైనా కానీ అలాంటి పనులు చేయడం వల్ల హిందూ ముస్లిం ఓట్లను చీల్చి 80-20 నిష్పత్తి రాజకీయాలతో లాభపడే ప్రయత్నాలు వస్తూనే ఉన్నాయి. లాభాలు కూడా వారికి లభిస్తూనే ఉన్నాయి. అయితే సగటు ముస్లింలు ఈ చట్టం గురించి ఏమనుకుంటున్నారు అనేది కూడా ఆలోచించుకోవాల్సిన ప్రశ్న. ట్రిపుల్ తలాక్ చట్టం వల్ల సగటు ముస్లింకు వచ్చిన నష్టం ఏదీ లేదు. ఎందుకంటే ట్రిపుల్ తలాక్ సంఘటనలు చాలా అరుదు. కానీ ఈ చట్టంలో వివక్ష ఉంది. ఇతర మతాల్లో విడాకుల వ్యవహారాలు సివిల్ కేసులైతే ఈ చట్టం దాన్ని క్రిమినల్ కేసుగా మార్చేసింది. ట్రిపుల్ తలాక్ సాకుతో ముస్లిం పురుషులను జైళ్లకు పంపే చట్టంగా గుర్తింపు పొందింది. ఇది సగటు ముస్లింకు వచ్చిన నష్టం. ముస్లింల పట్ల ఈ వివక్షను సగటు హిందువు మెచ్చుకుని ఓటేస్తాడన్నది మతతత్వ శక్తుల ఉద్దేశ్యం. అలాగే వక్ఫ్ బోర్డు వల్ల సగటు ముస్లింకు వచ్చిన లాభం ఏమిటి అని కూడా చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. నిజంగా సగటు ముస్లింకు ఎలాంటి లాభం పైకి కనిపించకపోవచ్చు. కానీ వక్ఫ్ ఆస్తుల వల్ల సగటు ముస్లింలకు ప్రయోజనాలు కలుగుతున్నాయన్నది ఒక వాస్తవం.
ఆ వాస్తవాన్ని సగటు ముస్లింలు కూడా తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఒక సముదాయంగా ముస్లింలకు మస్జిదులు, మదరసాలు, పాఠశాలలు, వృత్తి విద్యా సంస్థలు, ఖబరస్థాన్లు, వైద్య సౌకర్యాలు, అనాథాశ్రయాలు, పునరావాస కార్యక్రమాలు, వడ్డీ రహిత రుణ సంస్థలు ఇలాంటివెన్నో కావలసి ఉంటుంది. అలాగే ముస్లింల్లో పేద కుటుంబాలకు సంక్షేమ కార్యక్రమాలు కూడా అవసరమవుతాయి. జకాత్ తర్వాత ఇస్లాంలో ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దేశించిన వ్యవస్థ వక్ఫ్. జకాత్ అనేది తక్షణ సంక్షేమం అయితే వక్ఫ్ అనేది దీర్ఘకాలిక సంక్షేమ కార్యక్రమం. ఇస్లాం ప్రారంభ కాలంలో కట్టిన మస్జిదే ఖుబా కూడా వక్ఫ్ వల్లనే నిర్మించారు. మస్జిదుల నిర్మాణం, శ్మశానాలు, మదరసాలు, ఆసుపత్రుల నిర్మాణం, విద్యా సంస్థల నిర్మాణం ఇవన్నీ వక్ఫ్ వ్యవస్థ కింద చారిత్రకంగా జరుగుతూ వస్తున్నాయి. ముస్లిం ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో వక్ఫ్ గురించినటువంటి పర్యాటకుడు ఇబ్నె జుబైర్ వివరణ ఇలా ఉంది. లోక్సభలో వచ్చి పచ్చి అబద్ధం చెబుతూ సంబిత్ పాత్ర వివిధ దేశాల్లో వక్ఫ్ అనేదే లేదన్నాడు. సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ $20 బిలియన్ వక్ఫ్. ఇస్లామిక్ యూనివర్సిటీ మలేషియా, హమ్దర్ద్ యూనివర్సిటీ ఇండియాలు కూడా వక్ఫ్ వల్లనే ఏర్పడ్డాయి. ప్రస్తుతం జాకిర్ హుస్సేన్ కాలేజ్ ఆఫ్ సైన్స్ ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన అతిపెద్ద కాలేజీ. ఇది కూడా వక్ఫ్ ద్వారానే ఏర్పాటైన చరిత్ర ఉంది. మదరసాయే ఆలియా లేదా కలకత్తా మదరసాలో న్యాయశాస్త్రం, వైద్య శాస్త్ర బోధనలు జరిగేవి. ఇది 1780లో ఏర్పడింది. తర్వాత మొహమ్మదన్ కాలేజ్ ఆఫ్ కలకత్తాగా మారింది. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి కూడా పునాది వక్ఫే. 1921లో అవిభక్త భారతంలో ఢాకా విశ్వవిద్యాలయం ఏర్పాటు కూడా వక్ఫ్ వల్లనే జరిగింది. జామియా మిల్లియా ఇస్లామియా దేశంలో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం. ఇది కూడా వక్ఫ్ వల్లనే ఏర్పడింది. సుమారు 18,000 మదర్సాలు, స్కూళ్లు, 350 వరకు కాలేజీలు వక్ఫ్ ఆస్తుల్లో నడుస్తున్నాయని తెలుస్తోంది. ఎంఎస్ఎస్ వక్ఫ్ బోర్డ్ కాలేజీ, తమిళనాడు వక్ఫ్ మెడికల్ కాలేజీలు కూడా ఉన్నాయి. ఇక వైద్య రంగంలో 200 హాస్పిటల్స్ నడుస్తున్నాయని తెలుస్తోంది. దాదాపు 2,000 అనాథాశ్రయాలు కూడా నడుస్తున్నాయి. కర్ణాటకలోని వక్ఫ్ 300 కిలోమీటర్ల గ్రామీణ రహదారులకు నిధులు సమకూర్చిందని తెలుస్తోంది. 9.4 లక్షల ఎకరాల వక్ఫ్ భూముల్లో సుమారు 2 లక్షల ఎకరాలలో శ్మశానాలు, 1 లక్ష ఎకరాలలో మసీదు, దర్గాలు, 50,000 ఎకరాలలో స్కూళ్లు, 5.9 లక్షల ఎకరాలు వ్యవసాయ సంబంధ ఇతర భూములుగాను ఉన్నాయి. కాబట్టి వక్ఫ్ వల్ల సగటు ముస్లింకు ఏం ఒరిగిందన్న ప్రశ్న సహేతుకమైనది కాదు. మస్జిదులు, ఖబరస్థాన్ల రూపంలో ధార్మికంగా ముస్లింలకు మాత్రమే పరిమితమైనప్పటికీ విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ఇతర సేవా కార్యక్రమాల్లో ఈ వక్ఫ్ ఆస్తులు అందరికీ ప్రయోజనాలు అందిస్తున్న వ్యవస్థగా అందరూ గుర్తించాలి. సమస్యల వలయంలో వక్ఫ్. నిస్సందేహంగా వక్ఫ్ బోర్డులు, వక్ఫ్ ఆస్తుల వ్యవహారాల్లో అనేక సవాళ్లున్నాయి. నిర్వహణా లోపాలు ఉన్నాయి. పారదర్శకత లేకపోవడం కూడా ఉంది. దురాక్రమణలున్నాయి. వక్ఫ్ బోర్డు ప్రకారం పట్టణ ప్రాంతాల్లో దాదాపు 50% వక్ఫ్ ఆస్తులు దురాక్రమణకు గురయ్యాయి. అవినీతి మరో సమస్య. ఈ లోపాలను తొలగించడానికి తగిన చర్యలు చేపట్టడం అవసరమే. కానీ ఈ సాకు చూపించి వక్ఫ్ ఆస్తులను కబళించే ఎత్తుగడలు అప్రజాస్వామికం, అన్యాయం, అహేతుకం. కాబట్టి వక్ఫ్ ఆస్తులను, వక్ఫ్ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం కేవలం ముస్లింలకు మాత్రమే కాదు, అందరికీ ఉంది. ఎందుకంటే ముస్లింలకు సంబంధించిన సమస్య దేశానికి సంబంధించిన సమస్య కాదని భావించడం ఒక పొరపాటు. భారతదేశంలో 14.2% మందిని ప్రభావితం చేసే సమస్య ఏదైనా అది దేశానికి చెందిన సమస్య అవుతుంది. ఇది మనం గ్రహించాలి. వక్ఫ్ బిల్లు, వక్ఫ్ చట్టం ఇవి ముస్లింలకు సంబంధించినవి, మనకేం పని అని కొందరు భావించవచ్చు. ఒక పథకం ప్రకారం జరుగుతున్న ముస్లిం వ్యతిరేక నిర్ణయాల్లో భాగం ఇది. రోడ్ల పేర్లు మార్చడం, నగరాలు, పట్టణాల పేర్లు మార్చడం. ఈ పేరు మార్పు రాజకీయాలకు వందల కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయనేది గూగుల్ చెప్తేనే గాని అర్థమవదు. పాఠ్యపుస్తకాల సిలబస్సులు మార్చడం ద్వారా దేశ చరిత్ర, సంస్కృతి, నాగరికతల్లో ముస్లిం చిహ్నాలు తుడిచేసే ప్రయత్నాలు వరుసగా జరుగుతూ వస్తున్నాయన్నది రహస్యమేమీ కాదు. వక్ఫ్ విషయంలో ఇది ఆస్తి సమస్య. ముస్లింల
వద్ద అతి తక్కువ భూమి మాత్రమే ఉండేలా చేయడానికి పన్నిన ఎత్తుగడలో ఒక భాగం ఈ చట్టం. కానీ వక్ఫ్ చట్టం అందరికీ కళ్ళు తెరిపించేది కావచ్చు. బీజేపీ జాబితాలో ఉన్న 3 ముఖ్యమైన అంశాలు: అయోధ్యలో రామమందిరం అయిపోయింది. జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ అయోధ్య తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తూ చేసిన వ్యాఖ్యలు హిందూ పత్రిక వెబ్ ఎడిషన్ డిసెంబర్ 7, 2024 తేదీలో వచ్చాయి. ఇక బీజేపీ జాబితాలో రెండవ అంశం కశ్మీరులో అధికరణ 370 తొలగించడం. ఆ పని చేశారు. కానీ కశ్మీరులో దీనివల్ల సాధించిందేమిటో ఇంతవరకు దేశ ప్రజలకు వివరాలు చెప్పలేదు. మూడవది యూనిఫామ్ సివిల్ కోడ్. కొన్ని రాష్ట్రాల్లో ఇది కూడా అమల్లోకి తెచ్చారు. అయితే యూనిఫామ్ సివిల్ కోడ్లో కొన్ని సముదాయాలకు మినహాయింపులు ఇచ్చారు. అది ఏ విధమైన యూనిఫామ్ సివిల్ కోడ్? కేవలం ముస్లింలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని యూనిఫామ్ సివిల్ కోడ్ అంటున్నారన్నది అందరికీ తెలుసు. వక్ఫ్ ఆస్తులపై కూడా ఎప్పటి నుంచో కన్నేసి ఉంచారు. వక్ఫ్ ఆస్తులపై అపోహలు, అపార్థాలు సృష్టించే ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరుగుతూ వస్తున్నాయి. ఉదాహరణకు కర్ణాటకలో ఇటీవల 40 వక్ఫ్ ఆస్తులు, ఖబరిస్తాన్లు, చెరువులు, వ్యవసాయ భూములను నోటిఫై చేయడం జరిగింది. అలాగే ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ కూడా వందలాది వక్ఫ్ భూములు తమవే అని గత సంవత్సరం చెప్పింది. ప్రస్తుత చట్టం వల్ల ఈ ఆస్తులన్నింటినీ వక్ఫ్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్రాపగాండా ప్రచారంలో పెట్టడం, వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా వైరల్ చేయడం, ఆరోపణలు సంధించడం, క్లెయిములు చేయడం, వివాదాస్పదంగా మార్చడం, తర్వాత ఈ చట్టం సహాయంతో ఆక్రమించుకోవడం ఇప్పుడు సునాయాసమైపోయింది. ఎలాంటి ప్రచారాలు జరుగుతున్నాయంటే, ఎలాంటి అపోహలు ఉన్నాయంటే చూద్దాం. అపోహ నంబర్ 1, వక్ఫ్ ఆస్తులన్నీ నిజానికి ప్రభుత్వ ఆస్తులని ప్రచారం జరుగుతోంది. వీటిని ముస్లింలు అక్రమంగా కబ్జా చేశారన్నది కూడా ప్రచారం. నిజానికి వక్ఫ్ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు కావు. ఇవి అల్లాహ్ పేరుతో దానం చేయబడిన ఆస్తుల యొక్క ట్రస్టులు. ఏ విధంగానైతే దేశంలో గుడులకు, చర్చిలకు, ఇతర ధార్మిక సంస్థలకు భూదానాల ద్వారా ఆస్తులు లభించాయో అదే విధంగా వక్ఫ్ ఆస్తులు చాలా మంది ముస్లింలు వ్యక్తిగతంగా దానం చేసినవి. అవి ప్రభుత్వ ఆస్తులు కావు. వక్ఫ్ బోర్డులు భారత చట్టాలను అనుసరించి వాటి ప్రకారం ఏర్పడినవే. ఈ బోర్డులు ఈ భూముల నిర్వహణ చూస్తున్నాయి. వీటి ఆర్థిక వ్యవహారాలన్నీ ప్రభుత్వం ఆడిట్ చేస్తుంది. అపోహ నంబర్ 2, మరో అపోహ ఏమిటంటే ముస్లిం పాలకులు, రాజులు హిందువుల భూములను బలవంతంగా లాక్కుని వక్ఫ్ ఆస్తిని ప్రకటించారన్నది. ఈ ప్రచారం వల్ల హిందువులు, ముస్లింల మధ్య చిచ్చు పెడుతున్నారు. నిజానికి హిందూ, ముస్లిం రాజులందరూ భూదానాలు ఇచ్చారు. గుడులకు భూదానాలు ఇచ్చారు. మాన్యాలు ఇచ్చిన రాజులున్నట్లే వక్ఫ్ కూడా భూములిచ్చిన ముస్లిం పాలకులు కూడా ఉన్నారు. ముస్లిం పాలకులు వక్ఫ్ మాత్రమే కాదు, గుడులకు కూడా మాన్యాలు ఇచ్చిన ఫర్మానాలున్నాయి. అలాగే ఒకసారి వక్ఫ్గా ప్రకటించిన ఆస్తిని అమ్మడానికి వీలుండదు. బ్రిటిష్ కాలంలో కూడా ఈ ఆస్తులను చట్టబద్ధమైనవిగా గుర్తించారు. హిందువుల నుంచి లాక్కొని ముస్లింలకు భూములు కట్టబెట్టారనే ప్రచారం నిజానికి ఇటీవల లోక్సభ ఎన్నికల సందర్భంగా మీ మంగళసూత్రాలు లాక్కుంటారు, మీ గేదెలు, బర్రెలు లాక్కుని వాళ్ళకి ఇచ్చేస్తారనే ప్రచారం లాంటిదే. అపోహ నంబర్ 3, వక్ఫ్ ఆస్తులు నిరంతరం ఇష్టం వచ్చినట్లు పెరుగుతున్నాయనే ప్రచారం ఒకటి ఉంది. నిజానికి వక్ఫ్ ఆస్తులు చాలా పరిమితమైనవి. కొత్తగా వక్ఫ్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు చాలా అరుదుగా ఉన్నారు. చాలా వరకు వక్ఫ్ ఆస్తులు చారిత్రకంగా వక్ఫ్ అయినవి. ఇందులో చాలా ఆస్తులు చిన్న చిన్న భూభాగాలు, అంటే మస్జిదులు, కబ్రిస్తాన్లు, మదర్సాలు. ఇవి పెద్ద పెద్ద భూభాగాలు కాదు. నిజానికి దేశంలోని భూభాగంలో వక్ఫ్ ఆస్తులు 1% కూడా లేవు. దేశంలో ముస్లింల జనాభా 14%. అపోహ నంబర్ 4, వక్ఫ్ ఆస్తుల వల్ల కేవలం ముస్లింలకు మాత్రమే ప్రయోజనం అనేది అపోహ. మస్జిదులు, శ్మశానాల వంటి ధార్మిక స్థలాలను వదిలేస్తే మిగిలిన వక్ఫ్ సంక్షేమ కార్యక్రమాలన్నింటా మత వివక్ష ఉండదు. ఆసుపత్రులు, స్కూళ్లు, అనాథాశ్రమాలు వంటి చారిత్రకంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అన్ని మత వర్గాల వారికి సేవలు అందిస్తూ వస్తున్నాయి. వక్ఫ్ బోర్డు ఏకపక్షంగా ఏదన్నా ఆస్తిని వక్ఫ్గా ప్రకటిస్తుందా? ఇక్కడ ఒక వ్యక్తి చాలా సంవత్సరాల క్రితం తన ఆస్తిని ప్రత్యేక లక్ష్యంతో, అంటే పిల్లల చదువు కోసం వక్ఫ్ చేశాడు. కానీ ఆ వక్ఫ్ ఆస్తికి ముతవల్లిగా నియమించబడిన
వ్యక్తి ఆ ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించలేదు. అప్పుడు పరిస్థితి ఏమిటి? ఇలాంటి సంఘటన ఏదన్నా వక్ఫ్ బోర్డు దృష్టికి వస్తే అవసరమైన విచారణ తర్వాత వక్ఫ్ బోర్డు ఆ ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే అధికారాలు ఉన్నాయి. అయితే వక్ఫ్ బోర్డు ఏ ఆస్తినైనా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించడం ఏకపక్షంగా కూడా జరగదు. సాక్ష్యాధారాలు చూపించవలసి ఉంటుంది. సుప్రీంకోర్టు ఫిబ్రవరి 2022 తీర్పులో కూడా ఈ విషయం స్పష్టంగా చెప్పింది. వక్ఫ్ బోర్డు నిర్ణయంపై కోర్టుకు వెళ్లి అప్పీలు చేసుకోవచ్చు. వక్ఫ్ చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించబడినవి సంబంధిత రాష్ట్ర వక్ఫ్ బోర్డు పేరిట రిజిస్టర్ అవుతాయి. వక్ఫ్ బోర్డు పేరుతో రిజిస్టర్ అయినంత మాత్రాన ఈ ఆస్తికి యాజమాన్య హక్కు వక్ఫ్ బోర్డుకు ఉండదు. కేవలం పర్యవేక్షణ అధికారాలు మాత్రమే ఉంటాయి. నిర్వహణ బాధ్యతలు ముతవల్లి మేనేజింగ్ కమిటీలకు ఉంటాయి. ఎవరికి కూడా క్రయ విక్రయాల హక్కు ఉండదు. వక్ఫ్ బోర్డు చేసే పని ఏమిటంటే వక్ఫ్ ఆస్తి ఏ పని కోసం వక్ఫ్ చేయబడిందో ఆ పనికి మాత్రమే ఉపయోగపడేలా చూడడం. దురుపయోగాలు, దుర్వినియోగాలు, దురాక్రమణలు జరగకుండా చూడడం. క్లుప్తంగా చెప్పాలంటే వక్ఫ్ ఆస్తి ప్రభుత్వ ఆస్తి కాదు. వక్ఫ్ బోర్డుకు క్రయ విక్రయాల హక్కులతో సహా యాజమాన్య హక్కులేవీ లేవు. కాబట్టి వక్ఫ్ ఆస్తులు ఇచ్చింది ముస్లింలే. ఇవి వారి ఆస్తులే. వక్ఫ్ ఆస్తుల్లో 2 రకాలు ఉన్నట్లు మనం గమనించవచ్చు. ముస్లిములు దానమిచ్చిన ఆస్తులుగా స్పష్టమైన దస్తావేజులు ఉన్న ఆస్తులు, అంటే వక్ఫ్ నామా ఉన్న ఆస్తులు. ఇవి మొదటి రకం. రెండవ రకం ఏమిటంటే స్పష్టమైన దస్తావేజులు లేకపోయినా సుదీర్ఘ కాలంగా ప్రత్యేక కార్యక్రమాల కోసం ఉపయోగపడుతూ వచ్చిన ఆస్తులు. ఉదాహరణకు ఏదైనా ప్రదేశం 100 ఏళ్లకు మించి ఖబరస్థాన్గా ఉపయోగపడుతూ వస్తుంటే దాన్ని వక్ఫ్ ఆస్తిగానే పరిగణించడం జరుగుతుంది. అలాగే ఏదైనా మస్జిదులో శతాబ్దాలుగా నమాజులు జరుగుతూ ఉంటే ఆ మస్జిద్ స్థలానికి సంబంధించిన వక్ఫ్ పత్రాలు లేకపోయినా అది కూడా వక్ఫ్ గానే పరిగణించబడుతుంది. ఈ రెండవ రకానికి సంబంధించి వివాదం ఉంది. గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రస్తుతం ఉన్న వక్ఫ్ చట్టం ప్రకారం కూడా రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల సర్వే ప్రభుత్వం నియమించే సర్వేయర్ మాత్రమే చేస్తాడు. ఆ ఆస్తి విషయంలో ఏవైనా అభ్యంతరాలు వస్తే వాటిని కూడా రికార్డు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారు. ఆ నివేదికను ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకు పంపిస్తుంది. వక్ఫ్ బోర్డు తన జవాబు ఇస్తుంది. ఇలా ఈ ప్రక్రియ ముగిసి వక్ఫ్ ఆస్తిగా నిర్ధారణ జరిగిన తర్వాతనే అది గజిట్లో చేర్చబడుతుంది. వక్ఫ్ ఆస్తుల క్రయ విక్రయాలు జరిగే అవకాశం లేదని చెప్పుకున్నాం. కానీ చాలా సందర్భాల్లో వక్ఫ్ ఆస్తుల దురాక్రమణల గురించిన వార్తలు కూడా మనకు వస్తూ ఉంటాయి. విషయం ఏమిటంటే ఏ స్థిరాస్తికి సంబంధించిన తగాదాలు రావడం జరుగుతుంది. ప్రైవేట్ ఆస్తులైనా ప్రభుత్వ ఆస్తులైనా ఇలాంటి వివాదాలు వస్తూనే ఉంటాయి. దురాక్రమణలు స్థిరాస్తుల విషయంలో జరగడం, వివాదాలు తలెత్తడం ఇతర స్థిరాస్తుల విషయంలో ఎలా జరుగుతుందో వక్ఫ్ ఆస్తుల విషయంలోనూ కూడా అలాగే జరుగుతుంది. వక్ఫ్ ఆస్తికి ఉన్న ఒక రక్షణ ఏమిటంటే వక్ఫ్ ఆస్తి క్రయ విక్రయాలు చట్టవిరుద్ధం కాబట్టి వక్ఫ్ బోర్డు ఆ ఆస్తిపై తన హక్కును తిరిగి పొందే ప్రయత్నాలు చేయడానికి సానుకూలత ఉంది. ఏదైనా స్థిరాస్తి ఎవరి అధీనంలోనైనా 12 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలుగా ఉంటే సాధారణంగా ఆస్తిపై అతనికి యాజమాన్యపు హక్కులు లభించే అవకాశం ఉంటుంది. కానీ వక్ఫ్ ఆస్తి విషయంలో అది వర్తించదు. ఉదాహరణకు ఏదైనా ఒక ఆస్తి ఒక వ్యక్తి ఆధీనంలో ఉంది. 50 సంవత్సరాలకు పైబడి అతను ఆస్తిని అనుభవిస్తున్నాడు లేదా మరొకరికి అమ్మేశాడు. ఆ ఆస్తి వక్ఫ్ ఆస్తిని దస్తావేజులు వక్ఫ్ బోర్డు వద్ద ఉంటే వక్ఫ్ బోర్డు ఆస్తిని తిరిగి రాబట్టుకునే ప్రయత్నాలు చేయవచ్చు. సుప్రీంకోర్టు న్యాయవాది వజీహ్ షఫీక్ ఈ వివాదాలకు సంబంధించి ఒక సంఘటన అశోక్ పాండే ఇంటర్వ్యూలో చెప్పారు. ఢిల్లీలో వక్ఫ్ బోర్డు చాలా కాలం క్రితం ఒక వక్ఫ్ ఆస్తిని అద్దెకు ఇచ్చింది. అద్దెకు ఉన్న వ్యక్తి సుదీర్ఘకాలం అందులో నివసించాడు. అతను మరణించిన తర్వాత పిల్లలకు ఆ ఆస్తి వక్ఫ్ ఆస్తిని తెలియదు. అందువల్ల వాళ్ళు పంచుకున్నారు. ఆ ఆస్తిని బిల్డర్కు అమ్మేశారు. బిల్డర్ అక్కడ ప్లాట్లు కట్టి అమ్మేశాడు. చాలా మంది లోన్లు తీసుకుని ఆ ప్లాట్లు కొనుక్కున్నారు. కానీ ఇలాంటి వ్యవహారం ముందుకు వస్తే వక్ఫ్ బోర్డు ఆస్తిని తిరిగి రాబట్టుకోవడానికి ట్రిబ్యునల్ను ఆశ్రయించవచ్చు. ఫ్లాట్లు కొన్నవారు తమ డబ్బులు మునిగిపోయామని మోసపోయామని బాధపడవచ్చు. కానీ ఆ ఆస్తి వక్ఫ్ ఆస్తి అనే వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. బాధితులు వక్ఫ్ బోర్డు ఆస్తులను దురాక్రమించేస్తుందని ఆరోపించవచ్చు. కానీ వాస్తవం అది కాదు. ఆ ఆస్తి స్వతహాగా వక్ఫ్ ఆస్తి కాబట్టే వక్ఫ్ బోర్డు తన క్లెయిమ్ చేస్తుంది. తమిళనాడు వ్యవహారం కూడా అలాంటిదే. ఇక్కడ మరో విషయం ఏమిటంటే
వక్ఫ్ బోర్డులకు తమ ఆస్తులను నిర్వహించుకోవడమే సరిగా చేత కావడం లేదు. అద్దెకిచ్చిన ఆస్తులను మర్చిపోయిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. అలాంటి వక్ఫ్ బోర్డులు పనిగట్టుకుని వక్ఫ్ ఆస్తుల పేరు చెప్పి దురాక్రమణలు చేయడం అనేది ఊహకు కూడా అందని విషయం. ఇంకో విషయం ఏమిటంటే, ఏదైనా వక్ఫ్ ఆస్తిని వక్ఫ్ బోర్డు వక్ఫ్ ఆస్తిగా ప్రకటించినా వక్ఫ్ బోర్డుకు లభించే హక్కులేమిటి? ఆ ఆస్తిని అమ్మడం కుదరదు. ఆ ఆస్తి ఏ పనికి ఉద్దేశించి వక్ఫ్ చేయడం తగదు. ఆ పనికి ఉపయోగించడం తప్ప మరో పని చేయడం కూడా కుదరదు. కాబట్టి వక్ఫ్ బోర్డులు అన్యాయంగా దురాక్రమణలు చేస్తున్నాయని చెప్పే మాటల్లో బలం లేదు. ఇది ముస్లింల సమస్య మాత్రమే కాదు. మార్టిన్ నిమోలా ఇలా అంటాడు, ఇది ముస్లింల సమస్య మాత్రమే కాదు. మొదట వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చారు, నేనేమీ మాట్లాడలేదు. నేను కమ్యూనిస్టును కాదు కదా. తర్వాత వాళ్ళు సోషలిస్టుల కోసం వచ్చారు, నేనేమీ మాట్లాడలేదు. నేను సోషలిస్టును కాదు కదా. తర్వాత వాళ్ళు నా కోసం వచ్చారు, నా కోసం మాట్లాడటానికి ఎవరూ మిగల్లేదు. ఈ కవితను ఇప్పుడు అన్ని సముదాయాల ప్రజలు 1కి 10 సార్లు చదువుకోవాల్సిన అవసరం ఉంది. వక్ఫ్ బిల్లు పాస్ అయిన వెంటనే రాహుల్ గాంధీ చెప్పిన మాట నిజమైంది. ఇతర మతాల ఆస్తులపై కన్నేస్తారని రాహుల్ గాంధీ చెప్పారు. బిల్లు పాస్ అయిన వెంటనే ఆర్ఎస్ఎస్ మౌత్ పీస్ అయిన ఆర్గనైజర్ పత్రికలో ఒక వ్యాసం వచ్చింది. ఇది క్యాథలిక్ చర్చిలకు ఉన్న ఆస్తుల గురించి వ్యాసం. అయితే తర్వాత ఈ వ్యాసాన్ని ఆర్గనైజర్ తొలగించింది. కానీ గోడ మీది రాత స్పష్టంగా అందరికీ కనిపించింది. విచిత్రం ఏమిటంటే, కేరళ క్యాథలిక్కులు ఈ వక్ఫ్ బిల్లును సమర్థించారు. సమర్థించినంతసేపు పట్టలేదు వాస్తవం మింగుడు పడటానికి. క్యాథలిక్ బిషప్పుల సంస్థ వైఖరిని క్రైస్తవ నేతలు, కార్యకర్తలు నిరసిస్తూ ప్రకటనలు కూడా చేశారు. గురుద్వారా యాక్ట్పై కూడా దృష్టి పడవచ్చనే భయాలున్నాయి. పంజాబ్లో ముస్లింలు 2% కూడా లేరు. కానీ అక్కడ సిక్కు అకాల్ తఖ్త్ జతేదారులు ముస్లిం నేతలతో సమావేశమవుతున్నారు. చట్టబద్ధంగా వక్ఫ్ కోసం పోరాడడానికి సిద్ధమవుతున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ప్రభుత్వం ఆదివాసీ భూములను కూడా లక్ష్యంగా చేసుకుంటుందన్న భయాలు వారిలోనూ మొదలయ్యాయి. వక్ఫ్ బిల్లు అబద్ధాలు. ఈ చట్టం ఇప్పుడు అందరిలోనూ కదలిక తీసుకొస్తోంది. ప్రభుత్వం ఈ చట్టం చాలా గొప్పదని ఎంత ప్రచారం చేసినా నమ్మడానికి చాలా మంది సిద్ధంగా లేరు. ఈ చట్టం పేద ముస్లింల బాగు కోసం తీసుకొచ్చామని మంత్రి కిరణ్ రిజిజు అన్నాడు. వక్ఫ్ అనేది స్వతహాగా ధార్మిక వ్యవస్థ. పేదరిక నిర్మూలన అనేది ప్రభుత్వ బాధ్యత. వక్ఫ్ చట్టంతో పేద ముస్లింల బాగు కోసం ప్రయత్నిస్తామని చెప్పడం అంటే తమ బాధ్యత నుంచి మేము చేతులు దులుపుకుంటున్నాము అని అర్థం. ముస్లింలైనా హిందువులైనా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం పని చేయవలసిన అవసరం లేదా? ఒకవేళ పేదరిక నిర్మూలన కోసమే ఈ వక్ఫ్ చట్టం తీసుకొచ్చినట్లయితే ఇదే లాజిక్ ప్రకారంగా హిందూ గుడులు, ట్రస్టులకు చాలా ఆస్తులున్నాయి. వాటిని కూడా పేద హిందువుల బాగు కోసం ఉపయోగించే చర్యలు మీరు తీసుకుంటారా? పేద రైతులు, నిరుద్యోగ పేద హిందువుల బాగు కోసం ఇలాంటి ప్రయత్నం అక్కడ ఎందుకు చేయడం లేదు? కిరణ్ రిజిజు ప్రకారంగా చాలా మంది పేద ముస్లింలు ఈ చట్టం తీసుకొచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పారట. కానీ అసంఖ్యాకంగా ముస్లింలు ఈ చట్టంపై నిరసన తెలియజేస్తున్నది ఆయనకు తెలియదా? అబద్ధాలపైనే ఈ మతతత్వ రాజకీయాలు నిలబడి ఉన్నాయి. షాహీన్ బాగ్ నిరసనలు జరుగుతున్నప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పారు? రైతు నిరసనలు జరుగుతున్నప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పారు? కరోనా కాలంలో తబ్లీగ్ జమాత్ పేరుతో ముస్లింలను విలన్లు చేయడానికి ఎన్ని అబద్ధాలు ప్రచారంలో పెట్టారు? ఇప్పుడు వక్ఫ్ బిల్లుపై కూడా అబద్ధాలు చెప్పడం మరో విధంగా సమర్థించుకోలేకపోతున్నారు. ఎలాంటి అబద్ధాలు చెప్తున్నారంటే, మహాకుంభ్ జరిగిన స్థలం తమదే అంటూ వక్ఫ్ బోర్డు ప్రకటించిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నాడు. ఇది అబద్ధం. వక్ఫ్ బోర్డు ఇలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. ఈ మాట చెప్పినవాడు షాబుద్దీన్ రజ్వీ అనే బీజేపీ కీలు బొమ్మ లాంటి వ్యక్తి. తనను తాను ధర్మవేత్తగా చెప్పుకుంటాడు. తమ స్వార్థం కోసం బీజేపీలో చేరి ఇలాంటి మాటలు చెప్పే చాలా మంది గెడ్డం టోపీల ముస్లింలు మనకు కనిపిస్తారు. మహాకుంభ్ భూమి విషయమై వక్ఫ్ బోర్డు ఎలాంటి ప్రకటన చేయలేదని ఆల్ట్ న్యూస్ పరిశోధనాత్మకంగా ప్రకటించింది. ఈ ప్రకటన చేసిన షాబుద్దీన్ రజ్వీ గురించి ఇటీవల వచ్చిన వార్త మనకు అందరికీ గుర్తుంది. మొహమ్మద్ షమీ రంజానులో ఉపవాసం ఉండకుండా ఎనర్జీ డ్రింక్ తాగుతున్నాడంటూ గగ్గోలు చేశాడు. ఈ గగ్గోలు చేయవలసిన అవసరం ఇతనికి ఏముంది? అప్పట్లో గీటురాయి వ్యాసంలో ప్రశ్నించడం కూడా జరిగింది. ఈ షాబుద్దీన్ రిజ్వీ ఎవడంటే
మోడీకి ఓటేయండి, ఆయన కన్నా గొప్ప నాయకుడు లేడంటూ గత ఎన్నికల్లో ముస్లింలకు సలహాలిస్తూ ప్రకటనలు చేశాడు. అప్పుడు మోడీకి ఓటేయండి అని ప్రకటించిన వాడే ఇప్పుడు మహాకుంభ్ స్థలం వక్ఫ్ స్థలం అంటూ గగ్గోలు చేశాడు. ఇదంతా బీజేపీకి ప్రయోజనాలు చేకూర్చడానికి చెబుతున్న మాటలన్నవి అందరికీ స్పష్టమవుతోంది. మహాకుంభ్ జరిగిన స్థలం విషయంలో ఉత్తరప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఈ మాటలను పూర్తిగా ఖండించింది. మహాకుంభ్ జరిగిన ప్రాంతంలో తమ ఆస్తులేవీ లేవని కూడా ప్రకటించింది. కానీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతూ వక్ఫ్ బోర్డు కుంభమేళా స్థలం తమదేనని వక్ఫ్ బోర్డు ప్రకటించిందని అబద్ధం చెప్పాడు. ఇలాంటి మాటలు చెప్పడం ద్వారా ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం, గందరగోళానికి గురి చేసే ప్రయత్నం చేయడం జరుగుతోంది. అలాగే పార్లమెంటులో అనురాగ్ ఠాకూర్, గోలీమారో ఠాకూర్గా ప్రసిద్ధుడైన ఈ బీజేపీ నాయకుడు ఏమన్నాడంటే, బేట్ ద్వారకా భూమి తమదే అంటూ వక్ఫ్ బోర్డు చెప్పిందన్నాడు. ఇది మరో పెద్ద అబద్ధం. ఈ ఫేక్ న్యూస్ కూడా గత 3 ఏళ్లుగా చక్కర్లు కొడుతూనే ఉంది. వక్ఫ్ బోర్డు ఇలాంటి క్లెయిమ్ ఏదీ చేయలేదన్నది స్పష్టంగా రుజువైంది. ఈ అబద్ధాన్ని గుజరాత్ వక్ఫ్ బోర్డు కూడా ఖండించింది. బేట్ ద్వారకా భూమిపై తాము ఎలాంటి కేసు వేయలేదని కూడా చెప్పింది. ఇలాంటి అబద్ధాలు ఈ నేతలు సిగ్గు లేకుండా చెబుతున్నప్పటికీ స్పీకరు గారు చిరునవ్వులు చిందిస్తూ వింటారు. బీజేపీ నాయకుడు సంబిత్ పాత్ర మరింత సిగ్గు లేకుండా లోక్సభలోనే మాట్లాడుతూ ముస్లిం దేశాల్లోనే వక్ఫ్ అనేది లేనే లేదు అన్నాడు. అనేక దేశాల పేర్లు జాబితా చదివాడు. నిజానికి ఆ దేశాలన్నింటిలోనూ వక్ఫ్ ఉంది. ఇంత సిగ్గు లేకుండా అబద్ధాలు ఎలా చెబుతారు? ఈ దేశాలన్నింటిలోనూ వక్ఫ్ ఉందని ఆల్ట్ న్యూస్ ప్రమాణపూర్వకంగా ప్రకటించింది. ఇన్ని అబద్ధాలు ఎందుకు చెబుతున్నట్లు? ఈ అబద్ధాలు చెప్పి ముస్లింలకు భారతదేశంలో చాలా సదుపాయాలు ఇచ్చేశామని హిందువుల్లో అపోహలు, భయాలు సృష్టించడం కాదా? దేశంలో అత్యధికంగా భూములున్న 3వ పెద్ద సంస్థ వక్ఫ్ బోర్డు అనేది కూడా అబద్ధమే. స్వయంగా ఆర్గనైజర్ వ్యాసం ప్రకారం క్రైస్తవ చర్చీల వద్ద ఇంతకన్నా ఎక్కువగా ఆస్తులున్నాయి. నిజం చెప్పాలంటే హిందూ గుడులకు అత్యధికంగా భూములున్నాయి. కేవలం 4 రాష్ట్రాల్లోనే హిందూ ఎండోమెంట్ భూములు 10 లక్షల ఎకరాలు ఉన్నాయని మజ్లిస్ నేత ఓవైసీ ఒక సందర్భంలో ప్రస్తావించాడు. ఈ వార్త హిందూ పత్రిక వెబ్ ఎడిషన్ సెప్టెంబర్ 21న కూడా వచ్చింది. వక్ఫ్ భూములు కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ అధీనంలో ఉంటాయి కనుక వాటి లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి. హిందూ మతానికి చెందిన ఆలయ భూములు అలా కాక వివిధ రాష్ట్రాల అధీనంలో ఉంటాయి. కేవలం 4 రాష్ట్రాల్లోనే 10 లక్షల ఎకరాలంటే మొత్తం దేశంలో కనీసం 20 లక్షల ఎకరాల వరకు భూములు ఉండొచ్చని కొందరి విశ్లేషణ. తమిళనాడులో 4.78 లక్షల ఎకరాల ఆలయ భూములు ఉన్నాయట. ఆంధ్రప్రదేశ్లో 4 లక్షల ఎకరాలు ఉన్నాయి. పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రాలలో దేవాలయ భూములు ఏ మేరకు ఉన్నాయో అధికారిక గణాంకాలు లేవు. దేశంలో 3వ అతిపెద్ద భూ యాజమాన్యం వక్ఫ్దేనని నిన్నటి వరకు ఓదగొట్టిన వాళ్ళు ఇప్పుడు ఆర్గనైజర్లో క్రైస్తవుల వద్ద ఇంతకన్నా ఎక్కువ భూములున్నాయని రాసి తర్వాత తీసేశారు. కొత్త చట్టంలో ఏముంది? వక్ఫ్ బై యూజర్. ఈ కొత్త చట్టం వక్ఫ్ బై యూజర్ అనే భావనను రద్దు చేసింది. అంటే గతంలో వందల సంవత్సరాలుగా వక్ఫ్గా ఉపయోగంలో ఉండి కొనసాగుతూ వస్తున్న భూములకు పత్రాలు లేకపోయినా వక్ఫ్ ఆస్తులుగానే గుర్తించేవారు. అలా గుర్తించడం ఇప్పుడు కుదరదంటున్నారు. విమర్శల తర్వాత దీన్ని కొంత మార్చి వక్ఫ్ ఆస్తులు ఈ చట్టం కన్నా ముందు రిజిస్టర్ అయినవి వక్ఫ్ ఆస్తులుగానే ఉంటాయని అంటున్నారు. లేకపోతే వాటిని ప్రభుత్వ భూములుగా స్వాధీనం చేసుకోవచ్చు. అయితే వివాదాస్పద భూములకు రిజిస్ట్రేషన్ ఉన్నప్పటికీ ఈ రక్షణ లభించదు. అంటే వక్ఫ్ ఆస్తులను ఆక్రమించుకునే అధికారాలన్నీ ఇప్పుడు ప్రభుత్వానికి లభించాయి. వివాదాస్పదమైనవిగా ప్రకటిస్తే చాలు స్వాధీనం చేసుకునే అవకాశం దొరుకుతుంది. చాలా వక్ఫ్ ఆస్తులు వక్ఫ్ బై యూజర్ కేటగిరీకి కిందకే వస్తాయి. ఇవి కేవలం ఆస్తి, భూమి సమస్య కాదు. ఇది మస్జిదులు, శ్మశానాలు, దర్గాలు, సాముదాయిక స్థలాలకు సంబంధించిన సమస్య. ఇప్పటికే అనేక మస్జిదులపై వివాదాలు సృష్టిస్తున్నారనేది దృష్టిలో ఉంచుకుంటే ఈ చట్టం తర్వాత ఈ వివాదాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. మస్జిదులు వివాదాస్పదమైనవిగా ప్రకటించబడి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభమైతే ముస్లింలకు నమాజ్ చేసుకునే మస్జిదులు కరువవుతాయి. రోడ్లపై నమాజ్ చేస్తున్నారంటూ మరోవైపు గగ్గోలు జరుగుతుంది. నమాజ్ చేసుకోవడానికి మస్జిదులు లేక, బహిరంగ ప్రదేశంలో నమాజుకు అనుమతి లేక ముస్లింలు తమ మతం ప్రకారం జీవించే హక్కును కూడా కోల్పోతారు. ప్రభుత్వం ఏదైనా మస్జిద్ లేదా మదర్సాను
వివాదాస్పదమైనదిగా ప్రకటించి 10 నుంచి 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు మూసివేయవచ్చు. నమాజు చదివే అనుమతి ఉండకపోవచ్చు. వందల సంవత్సరాల నుండి ఉన్న చారిత్రక మస్జిదులకు పత్రాలు లేవన్న కారణంతో ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించే ప్రమాదం ఉంది. ఎవరి తండ్రి తాతలైనా తమ స్వంత భూమిపై స్వంత డబ్బుతో అల్లా కోసం కట్టించిన చిన్న మస్జిద్ కూడా వక్ఫ్ బై యూజర్ గా ప్రకారం వక్ఫ్ ఆస్తిగా మారినప్పటికీ అది నేరుగా వక్ఫ్కు అప్పగించబడలేదన్న కారణంతో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. చాలా ఖబరిస్తాన్లు వక్ఫ్ బై యూజర్ గానే ఉన్నాయి. ముస్లిం ధార్మిక ట్రస్టుల్లో ముస్లిమేతర సభ్యులు. ఈ చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డులో తప్పనిసరిగా ముస్లిమేతర సభ్యులు ఉండాలి అని ప్రస్తావించడం జరిగింది. తిరుమల తిరుపతి మందిరం కానీ వేలాది ఇతర మందిరాల ట్రస్టుల్లో హైందవేతరులు సభ్యులుగా ఉండకూడదు. సాయిబాబా ట్రస్ట్ 2004 ప్రకారం డైరెక్టింగ్ ఆఫీసర్ తప్పనిసరిగా సాయిబాబా భక్తుడే ఉండాలి. కానీ ముస్లిం వక్ఫ్ విషయంలో ఈ వివక్ష ఎందుకు? కేవలం వక్ఫ్ కౌన్సిల్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖ అధీనంలో పనిచేస్తుంది. కేంద్ర వక్ఫ్ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఇక వక్ఫ్ భూములకు సంబంధించి వక్ఫ్ కమిటీలో తప్పనిసరిగా హిందువులు కూడా ఉండాలని చెప్పడం మత వివక్ష. దేశంలో మరే ఇతర మత సంస్థల ఆస్తులకు సంబంధించిన కమిటీలలో అన్య మతానికి చెందిన సభ్యులు ఉండరు. కొన్ని సందర్భాలలో ప్రభుత్వాధికారులైన కలెక్టరు కానీ చీఫ్ సెక్రటరీ కానీ ఆ ఆలయ కమిటీకి ఎక్స్ అఫిషియో మెంబరుగా ఉన్నప్పుడు ఒకవేళ ఆ అధికారులు వేరే మతానికి చెందిన వారైనప్పటికీ కమిటీలో ఉంటారు. అంతే తప్ప కొందరు సభ్యులు తప్పనిసరిగా అన్యమతానికి చెందిన వారై ఉండాలి అనే క్లాస్తో ఏ ఆలయ బోర్డు కానీ ఎండోమెంట్ కమిటీ కానీ ఏర్పడదు. ఉదాహరణకు టీటీడీ బోర్డులో అందరూ హిందువులే మెంబర్లుగా ఉంటారు. గురుద్వారా ప్రబంధక్ కమిటీల్లో సిక్కులు మాత్రమే సభ్యులుగా ఉంటారు. అలాగే క్రైస్తవ చర్చిలకు సంబంధించి కూడాను. ఇప్పుడు ముస్లింల వక్ఫ్ బోర్డు విషయంలో ఈ పని చేశారు. రేపు మరొకరికి ఇదే పరిస్థితి ఎదురు కావచ్చు. ఇంతకుముందు ఈ పరిస్థితి బౌద్ధులకు కూడా ఎదురైంది. బుద్ధగయలో ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? బోధగయ టెంపుల్ చట్టం 1949కి వ్యతిరేకంగా అక్కడ నిరసనలు జరుగుతున్నాయి. హిందువుల పెత్తనం పెరిగి చాలా ఎక్కువ పెత్తనం అవుతోందని బౌద్ధులు ఆందోళన చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇతర మత సముదాయాలకు కూడా త్వరలో ఎదురు కావచ్చు. అవినీతి. వక్ఫ్ బోర్డులో అవినీతిని నిర్మూలించడానికి తీసుకువచ్చిన ఈ చట్టం వల్ల అవినీతికి మరింత ఊరట లభించే పరిస్థితి ఉంది. వక్ఫ్ చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తులను చట్టవిరుద్ధంగా అమ్మితే 2 సంవత్సరాల జైలు శిక్ష, బెయిల్ లేని వారెంట్ ఉండేది. కానీ బీజేపీ ఈ శిక్షను 6 నెలలకు తగ్గించింది. పైగా బెయిలబుల్ అఫెన్స్ గా మార్చింది. శిక్ష చాలా తగ్గిపోయింది కాబట్టి అవినీతి పరులు నిర్భయంగా అవినీతికి పాల్పడవచ్చు. ఈ అవినీతి పరులను శిక్షిస్తారో లేదో తెలియదు కానీ ఈ సాకు చూపించి వక్ఫ్ పై మరిన్ని దాడులు జరుగుతాయి. ఎవరు ముస్లిం అనేది ప్రభుత్వం చెబుతుందా? ఇస్లాం కొత్తగా స్వీకరించిన వ్యక్తి ప్రాక్టీసింగ్ ముస్లింగా 5 సంవత్సరాలు గడిచిన తర్వాతనే తన ఆస్తిని వక్ఫ్కు ఇవ్వగలడు. అంటే స్వచ్ఛందంగా చేసే దానానికి కూడా కట్టడి వేశారు. ఒక మనిషి తాను ఇస్లాంలో చేరిన తర్వాత 5 ఏళ్లకు మాత్రమే వక్ఫ్ చేయగల అర్హత పొందుతాడని చెప్పడం ప్రత్యక్షంగా మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం. ఈ విషయం ముఖ్యమైనది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం కొత్త ఆస్తులేవి వక్ఫ్లో రాకుండా కట్టడి చేయాలనుకుంటోంది. ప్రాక్టీసింగ్ ముస్లిం అంటే ఏమిటి అనే అంశాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఒకవేళ ఎవరైనా ముస్లిం హింసకు గురై జై శ్రీరామ్ అని అనవలసి వచ్చిందనుకోండి, అతను ఇకపై ప్రాక్టీసింగ్ ముస్లిం కాదా? అతనికి గెడ్డం లేదనుకోండి, కుర్తా పైజామా ధరించడం లేదనుకోండి, అతను ప్రాక్టీసింగ్ ముస్లిం కాదా? రోజు నమాజుకు మస్జిద్కు వెళ్తాడో ఇంట చేసుకుంటాడో, నమాజు చేయడం లేదన్న సాకుతో కూడా ప్రాక్టీసింగ్ ముస్లిం కాదనవచ్చు. కానీ ఇస్లాం ప్రకారంగా ఒక వ్యక్తి విశ్వాస వచనాన్ని పఠిస్తే చాలు, మిగిలిన ముస్లింలకు సమాన స్థాయిలో అతను కూడా ముస్లిం అయిపోతాడు. అందులో మత పెద్దల జోక్యం కూడా లేదు. ఎవరు అతడిని ముస్లిం కాదని అనలేరు. కానీ ఇప్పుడు ముస్లింగా ఆమోదం పొందాలంటే 5 సంవత్సరాలు ప్రాక్టీసింగ్ ముస్లింగా నిరూపించుకుని, ఇతర మతస్థుల విషయంలో ఇలాంటి నిబంధనలు ఏమన్నా ఉన్నాయా? ఎంతకాలం ప్రాక్టీసింగ్ గా ఉంటే ఫలానా మతస్థుడిగా గుర్తింపు పొందుతారనే నిబంధన ఇతర మతాల విషయంలో ఎందుకు లేదు అని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. ఈ నిబంధన వల్ల ఎవరైనా కొత్తగా ఇస్లాం మతం స్వీకరిస్తే తన ఆస్తిని దేన్ని కూడా వక్ఫ్ చేయడం సాధ్యం కాదు. ఇదొక విచిత్రమైన పరిస్థితి. ముస్లిమేతరులను బలవంతంగా వక్ఫ్ బోర్డులో ఉంచాలని చెబుతున్నారు.
మరోవైపు ముస్లిమేతరులు ఎవరైనా ముస్లింగా మారితే ఆ వ్యక్తి వక్ఫ్ చేయడం కుదరదంటున్నారు. ఇదేమి న్యాయం? ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం కాదా? కలెక్టర్కు అధికారాలు. ప్రభుత్వానికి వక్ఫ్కు మధ్య వివాదం తలెత్తితే భూమిని సర్వే చేయడానికి ప్రభుత్వం కలెక్టర్ను నియమిస్తుంది. కలెక్టర్ ప్రభుత్వం కోసం మాత్రమే పనిచేస్తాడు. నిష్పక్షపాతంగా వ్యవహరించే ప్రసక్తే ఉండదు. వక్ఫ్ కమిటీ కలెక్టర్ తీసుకున్న నిర్ణయంపై చర్యలు తీసుకునే పరిస్థితి కూడా ఉండదు. చివరకు ప్రతి వక్ఫ్ ఆస్తి ఆక్రమించబడే ప్రమాదం ఉంది. ఇంతకుముందు వక్ఫ్ ట్రిబ్యునల్ ఈ పని చేసేది. వక్ఫ్ ట్రిబ్యునల్ పట్ల ప్రభుత్వానికి నమ్మకం లేకపోవడం ఏమిటి? ట్రిబ్యునల్ను ముస్లింలు నియమించరు కదా. న్యాయ వ్యవస్థ పరిధిలోనే ట్రిబ్యునల్ పనిచేస్తుంది కదా. ఒకవేళ ట్రిబ్యునల్ తీర్పుపై అభ్యంతరాలుంటే పై కోర్టులకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. సాధారణంగా ఆస్తి వివాదాలను కోర్టులు పరిష్కరిస్తాయి. కానీ ఇక్కడ వక్ఫ్ ఆస్తి వివాదాస్పదమైతే కలెక్టరు పరిష్కరిస్తారని అంటున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందో, ఉదాహరణకు ఒక మస్జిద్ లేక వక్ఫ్ ద్వారా నడపబడుతున్న ఆసుపత్రి ప్రభుత్వ భూమిగా క్లెయిమ్ చేశారనుకోండి, ఆ మస్జిద్ను లేదా ఆసుపత్రిని మూసేయవలసి వస్తుంది. ట్రిబ్యునల్కు ఇప్పుడు అధికారాలు లేవు కాబట్టి కలెక్టర్ చెప్పిందే వినాలి. లేకపోతే ఇప్పటికే పనిభారం ఎక్కువగా ఉన్న కోర్టుల్లో కేసు వేయాలి. కేసు సుదీర్ఘంగా నడుస్తుంది. ట్రిబ్యునల్ అయితే మనం ఇక్కడ ట్రిబ్యునల్ కూడా న్యాయ వ్యవస్థలో భాగమని గుర్తించాలి. కేసు త్వరితంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం లేకుండా చేయడం ద్వారా వివాదాస్పదంగా ప్రకటించిన ఆస్తులను కబ్జా చేసుకునే తలుపులు తెరిచినట్టు అవుతుంది. స్థానికంగా ఉన్న మస్జిదు లేదా మదర్సా వక్ఫ్ ఆస్తిని స్థానిక పాలనా యంత్రాంగం అక్రమంగా గుర్తించి కోర్టు ఆదేశం లేకుండానే కూలగొట్టవచ్చు. ఇప్పటికే దేశంలో కోర్టులు అడ్డుకున్నా కూడా ఇలాంటి కూల్చివేతలు జరుగుతున్నాయి. ఈ చట్టం వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. మచ్చుకు కొన్ని ఉదాహరణలు మీ ముందు ఉంచుతున్నాను. మహారాష్ట్రలోని జల్గాం పట్టణంలో 800 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన పురాతన మస్జిద్ ఉంది. ఈ జుమ్మా మస్జిద్లో రోజు 5 పూటల నమాజులు జరుగుతూ వస్తున్నాయి. ఈ ఆస్తి వక్ఫ్ బోర్డు క్రింద రిజిస్టర్ అయిన ఆస్తి. హఠాత్తుగా జిల్లా కలెక్టర్ ఇక్కడ ముస్లింలు నమాజ్ చేయకుండా ఉండాలి అని నిషేధాజ్ఞలు జారీ చేశాడు. ఒక హిందుత్వ సంస్థ ఫిర్యాదు మేరకు ఈ నిషేధాజ్ఞలు జారీ చేసినట్టు తెలుస్తోంది. సిఆర్పిసి 144 సెక్షన్ క్రింద నిషేధాజ్ఞలు జారీ చేయడం జరిగింది. మస్జిద్ వివాదాస్పదమైందని, అందువల్ల అక్కడ పోలీసు బలగాలను మోహరించి తహసీల్దారును అక్కడి వ్యవహారాల ఛార్జీ తీసుకోవాలని ఆదేశించాడు. ఈ నిషేధాజ్ఞలను ఔరంగాబాద్ హైకోర్టు బెంచ్లో సవాలు చేయడం జరిగింది. ఔరంగాబాద్ బెంచ్ ఈ నిషేధాజ్ఞలను తొలగించింది. కానీ 800 సంవత్సరాల పాత మస్జిద్ వివాదాస్పద కట్టడంగా మార్చే ప్రక్రియ మతతత్వ శక్తులు ప్రారంభించాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ మస్జిద్ రిజిస్టర్ అయిన వక్ఫ్ ఆస్తి 1861 సంవత్సరం నుంచి ఈ మస్జిద్లో నమాజులు జరుగుతున్న ఆధారాలు కోర్టుకు నివేదించడం జరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మస్జిద్ను ప్రాచీన చారిత్రక కట్టడంగా గుర్తించింది. ప్రభుత్వం కాపాడవలసిన ఈ కట్టడాల జాబితాలో ఇది ఉంది. ఈ మస్జిద్ యాజమాన్యం ట్రస్టుకు ప్రభుత్వానికి ఉమ్మడిగా ఉంది. పాలనా యంత్రాంగానికి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఇక్కడ నమాజులపై ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పే పత్రాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి కూడా ఎన్నడూ ఎలాంటి ఫిర్యాదులు లేవు. ప్రభుత్వం నుంచి కూడా ఎప్పుడూ ఎలాంటి ఫిర్యాదులు లేవు. కానీ హఠాత్తుగా ఒక కొత్త సంస్థ వచ్చింది. ఆ సంస్థ కార్యకర్త ఒకడు చేసిన ఒక ఫిర్యాదుతో నమాజులపై నిషేధం విధించడం జరిగింది. న్యూ ఇండియాలోనే ఇది సాధ్యమైంది. ఈ మస్జిద్ శతాబ్దాల చరిత్ర కలిగిన మస్జిద్, ఎలాంటి వివాదం లేని మస్జిద్. హఠాత్తుగా దీనిపై వివాదం మొదలైంది. నిజానికి 1980 దశకానికి ముందు బాబరీ మస్జిద్ వివాదం గురించి దేశంలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. దక్షిణాది రాష్ట్రాల్లో బహుశా ఎవ్వరికీ దీని గురించి తెలియదు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఇలాంటి మరిన్ని వివాదాలను రాజేసే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. రిజిస్ట్రేషన్ కూడా లేని ఒక సంస్థ, పాండవవాడ సంఘర్ష్ సమితి అనే సంస్థ ఈ మస్జిద్పై ఒక ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు చేసిన వ్యక్తి పేరు ప్రసాద్ మధుసూదన్ దండావతే. జల్గాం జిల్లా కలెక్టర్కు అమన్ మిట్టల్కు ఈ ఫిర్యాదు పంపించాడు. ఈ ఫిర్యాదు చేసిన వ్యక్తి మధుసూదన్ దండావతే ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా అతని ఫేస్బుక్ ప్రొఫైల్ చెబుతుందని ది వైర్ వార్తాపత్రిక సంస్థ రాసింది. ఆర్ఎస్ఎస్ లోనే కాదు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ సంస్థల్లోనూ ఇతనికి సభ్యత్వం ఉంది.
ఈ మస్జిద్ ఒక హిందూ ఆరాధనాలయం స్థలంలో కట్టారు కాబట్టి ఇది అక్రమమైనదని దీన్ని వెంటనే అధికారులు స్వాధీనం చేసుకోవాలని ఫిర్యాదులో కోరాడు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ విషయమై ప్రతిస్పందిస్తూ మస్జిద్ ట్రస్ట్ వాదనను సమర్థించింది. ఇది చాలా పురాతన కట్టడమని పేర్కొంది. ఈ కట్టడం విషయంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రమేయం 1986 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి నమాజులు అక్కడ జరుగుతూనే ఉన్నాయని తెలియజేసింది. ప్రాచీన కాలం నుంచి ఈ మస్జిద్ను ముస్లింలు నమాజుల కొరకు ఉపయోగిస్తున్నారని కూడా చెప్పింది. వక్ఫ్ బోర్డు డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జునైద్ సయీద్ బోర్డు ప్రతిస్పందనను తెలియజేస్తూ వక్ఫ్ ఆస్తులకు సంబంధించి వివాదాల్లో వక్ఫ్ బోర్డు కాకుండా మరే ప్రభుత్వ విభాగం కూడా జోక్యం చేసుకునే వీలు లేదని సంబంధిత చట్టాన్ని ఉటంకించారు. వక్ఫ్ చట్టాన్ని ప్రస్తావిస్తూ వక్ఫ్ బోర్డు కలెక్టర్కు ఈ వివాదంపై విచారణ నిర్వహించే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇప్పుడు వక్ఫ్ కొత్త చట్టం వచ్చిన తర్వాత ఇలా ప్రశ్నించే అవకాశం కూడా ఉండదు. ఈ మస్జిద్ వద్ద నిషేధాజ్ఞలు జారీ చేయడం ద్వారా కలెక్టరు వక్ఫ్ ట్రిబ్యునల్ పనుల్లో జోక్యం చేసుకున్నారని, ఇది ఆయన అధికారాలను అతిక్రమించడమేనని వక్ఫ్ బోర్డు ప్రతినిధులు విమర్శించారు. వక్ఫ్ కొత్త చట్టం వచ్చిన తర్వాత ఇక ట్రిబ్యునల్ కాదు, కలెక్టరే అన్ని చూస్తారు. జరిగేది ఇదే. ఈ చట్టం తర్వాత ఎవరైనా సరే ఏదైనా ఆస్తిని వక్ఫ్ కాదని ప్రకటించి కేసు వేయొచ్చు. ఆ ఆస్తిపై ఉన్న మస్జిద్, మదర్సా ఏదైనా కానీ కేసు పరిష్కారం అయ్యే వరకు మూతపడుతుంది. కేసు ఒక 20 సంవత్సరాలు లాగవచ్చు. అంతవరకు మస్జిద్ మూతపడుతుంది. ఆ తర్వాత మరో కేసు వేయొచ్చు. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఆరాధనాలయాల చట్టం ఇంతవరకు కాపాడుతూ వచ్చింది. ఆరాధనాలయాల చట్టంలో ఏముంది? వక్ఫ్ చట్టాన్ని ఆరాధనాలయాల చట్టంతో కలిపి చూడడం చాలా అవసరం. వివాదాలను అరికట్టడానికి ఆరాధనాలయాల చట్టం వచ్చింది. అంటే ఆగస్టు 15, 1947వ తేదీన ఒక ధార్మిక స్థలం ఏ ధర్మానికి సంబంధించిందో అది అదే విధంగా కొనసాగాలి. అది గుడి అయితే గుడిగానే ఉంటుంది, మస్జిద్ అయితే మస్జిద్గానే ఉంటుంది. మిగిలిన ధార్మిక ప్రదేశాల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఈ చట్టాన్ని రద్దు చేయాలని ఇటీవల చాలా ప్రజా ప్రయోజక వాద్యాలు దాఖలయ్యాయి. ఆరాధనాలయాల చట్టం కనుక బలహీనమైతే వక్ఫ్ చట్టం వల్ల వక్ఫ్ ఆస్తులకు లభించిన రక్షణ కూడా లేకుండా పోతే అనేక చారిత్రక ముస్లిం స్థలాలను ప్రభుత్వం కైవసం చేసుకోవడం చాలా తేలికవుతుంది. కాబట్టి ఈ చట్టం పరిపాలనా సౌలభ్యానికో సంస్కరణకో సంబంధించింది కాదు. ప్రభుత్వం పేద ముస్లింల సంక్షేమం అని చెప్తున్న మాటలు కేవలం నేతి బీరలో నెయ్యి వంటివి. వక్ఫ్ చట్టం ఒక మోసం. సచార్ కమిటీ నివేదిక దేశంలో ముస్లింలు అత్యంత వెనుకబడి ఉన్నారని స్పష్టం చేసింది. వెనుకబడిన వర్గాల కన్నా ముస్లింలు అధికంగా వెనుకబాటుకు గురై ఉన్నారని వివరించింది. సచార్ కమిటీ చేసిన సూచనల్లో కీలకమైన ఒక సూచన ఏమిటంటే వక్ఫ్ ఆస్తులను ముస్లిముల ప్రగతి వికాసాల కోసం ఉపయోగించి ఫలితాలు సాధించవచ్చని చెప్పడం. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ముస్లింల వక్ఫ్ ఆస్తులనే నిరాకరించే గొప్ప పనికి పూనుకుంటోంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే బీజేపీ నినాదం నిజరూపం ఏమిటో లోక్సభ ఎన్నికల ప్రచారంలో మోడీ గారు చెప్పిన మంగళసూత్రం బర్రెల వ్యాఖ్యలతో తేటతెల్లమైంది. ఇప్పుడు దీనికి కొనసాగింపే ఈ వక్ఫ్ సవరణ చట్టం. ఇందులో ప్రధానమైన వక్ఫ్ బోర్డుకు ఉన్న అధికారాలకు కోత పెట్టడం, ఒక స్థిరాస్తి వక్ఫ్ ఆస్తి అవునా కాదా అన్నది నిర్ణయించే అధికారం వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40 ప్రకారం వక్ఫ్ బోర్డుకు ఉండేది. ఇప్పుడు లేదు. కేంద్ర రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో ముస్లింలతో పాటు ముస్లిమేతరులకు ప్రాతినిధ్యం కల్పించారు. వక్ఫ్ చట్టం సవరణ బిల్లు కూడా పౌరసత్వ సవరణ చట్టం వంటిదే అంటే తప్పులేదు. నిజానికి ఈ బిల్లు వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం 1947లో వక్ఫ్ ఆస్తులుగా నిర్ధారించబడిన వాటన్నింటినీ మళ్లీ చర్చకు పెట్టి వక్ఫ్ ఆస్తులపై వేటు వేయడం. వక్ఫ్ చట్టానికి సవరణ ఎందుకు అవసరమైందన్నది కాస్త లోతుగా ఆలోచించవలసిన విషయం. బాబరీ మస్జిద్ వివాదం ఇప్పుడు బీజేపీకి రాజకీయంగా ఓట్లు రాబట్టే ఆయుధంగా మిగల్లేదు. అందువల్ల వారణాసిలో మస్జిదు, మధురలో ఈద్గా, మధ్యప్రదేశ్లో కమల్ మౌలా మస్జిదు వగైరాలన్నిటిపై కూడా కొత్త వివాదాలను రాజేస్తున్నారు. కానీ ఈ స్థలాలు వక్ఫ్ ఆస్తులుగా ఉండడం వల్ల న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ ఇబ్బందులు పరిష్కరించడానికి ఉద్దేశించినవే ఈ నల్ల సవరణ చట్టాలు. వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించబడినవి
వక్ఫ్ ఆస్తులు కాదని చెప్పాలంటే ఇప్పుడు ఈ కొత్త చట్టం అవసరమే మరి. వక్ఫ్ అంటే ధార్మిక సేవా కార్యక్రమాల కోసం ఎవరైనా దానమిచ్చిన ఆస్తులు. దానం ఇవ్వడం అంటే తన ప్రైవేటు ఆస్తిని ఒక వ్యక్తి ధార్మిక కార్యక్రమాల కోసం, అంటే మస్జిద్ నిర్మాణం కోసం, లేదా ముస్లింల ఖబరిస్తాన్ కోసం, లేదా ముస్లింల ధార్మిక ఆచరణల కోసం, అలాగే సేవా కార్యక్రమాల కోసం, అంటే వితంతువుల పెన్షన్లు, పిల్లల చదువులు మొదలైన వాటికి ఆర్థిక సహాయం అందించడానికి దానమిచ్చిన ఆస్తులు. కాబట్టి ఇవి ప్రభుత్వ ఆస్తులు కావు, ప్రైవేటు ఆస్తులన్నది ముందుగా అర్థం చేసుకోవాలి. వక్ఫ్ ఆస్తులను అమ్మడం కానీ కొనడం కానీ చేయలేరు. అయితే దురాక్రమణల సమస్య సాధారణంగా స్థిరాస్తుల వ్యవహారంలో ఎలా ఉందో అలాగే వక్ఫ్ ఆస్తుల విషయంలోనూ ఈ దురాక్రమణల సమస్య ఉంది. ఈ సమస్యను పరిష్కరించి వక్ఫ్ ఆస్తుల నిర్వహణను పటిష్టపరిస్తే వక్ఫ్ వల్ల వచ్చే ఆదాయమే ముస్లింల ప్రగతి వికాసాలకు అవసరమైన చర్యలు చేపట్టడానికి సరిపోతుంది. ఇదే విషయాన్ని సచార్ కమిటీ చెప్పింది. కానీ ఇప్పుడు వక్ఫ్ ఆస్తులనే కబలించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ముస్లింలకు చెందిన ఆస్తులను కైవసం చేసుకోవడానికే ఈ బిల్లు తీసుకువచ్చారని సాధారణ ముస్లింలు భావిస్తున్నారు. దేశంలో గురుద్వారా చట్టం 1925 ఉంది. ఈ చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తులను కూడా వ్యవస్థీకరించి ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించాలని చాలా కాలంగా ముస్లింలు కోరుతున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మరింత నియంత్రణ తన చేతుల్లోకి తీసుకోవాలని పూనుకుంది. గురుద్వారా ప్రబంధక్ కమిటీ వంటిది ముస్లింల విషయంలో కూడా ఏర్పాటు చేస్తే పంజాబ్లో గురుద్వారా ప్రబంధక్ కమిటీ తర్వాత సిక్కులు రాజకీయంగా బలపడినట్లే ముస్లింల ఈ సంస్థ కూడా రాజకీయంగా బలం పుంజుకుంటుందనే భయాలు కూడా ప్రభుత్వ వర్గాల్లో ఉన్నాయి. వక్ఫ్ బోర్డును ఈ విధంగా వ్యవస్థీకరిస్తే దేశవ్యాప్తంగా ముస్లింలందరూ ఒకే గుర్తింపు కింద సమైక్యమయ్యే అవకాశం ఉంది. అందువల్ల ముస్లింల్లో చీలికలు తీసుకురావాలంటే బోహ్రా తదితర సముదాయాలకు ప్రత్యేక వక్ఫ్ బోర్డులనే కొత్త ప్రతిపాదన అవసరమని ప్రభుత్వం భావించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వక్ఫ్ ఆస్తులు ఆయా రాష్ట్రాల వక్ఫ్ బోర్డుల పేర రిజిస్టర్ అయి ఉన్నాయి. మస్జిదులు, శ్మశానాలు, దర్గాలు, ఖాన్ఖాలు, స్కూళ్లు, అనాథ శరణాలయాలు, ఈద్గాలు వగైరా వగైరా ఇందులో ఉన్నాయి. దేశంలోని ఆస్తుల ఆదాయాన్ని సద్వినియోగం చేస్తే చాలు, ముస్లింలకు సంక్షేమ పథకాల అవసరమే ఉండదు. ముస్లింల ఆర్థిక సమస్యలన్నింటినీ వక్ఫ్ ఆస్తుల ఆదాయంతో పరిష్కరించవచ్చు. కానీ ప్రభుత్వాలు అలా జరగనివ్వలేదు. మరోవైపు దురాక్రమించుకున్న శక్తులు వక్ఫ్ ఆస్తుల ఆదాయాన్ని పేద ముస్లింలకు అందనివ్వలేదు. ప్రభుత్వం కబ్జా చేసిన వక్ఫ్ ఆస్తులే చాలా ఉన్నాయి. వక్ఫ్ ఆస్తులు దురాక్రమణకు గురయ్యాయి. అనేక ఆస్తులు కోర్టు వివాదాల్లో ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించే బదులు బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ సమస్యలను మరింత సంక్లిష్టం చేయాలనుకుంటోంది. పూర్వాపరాలు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు వక్ఫ్ ఆస్తులు నిజానికి ప్రైవేటు వ్యక్తులు లేదా గత కాలంలో రాజులు దానమిచ్చిన ఆస్తులు. ఏ పని కోసం వక్ఫ్గా ఆస్తులను ఇవ్వడం జరిగిందో ఆ పని కోసమే వాటిని ఉపయోగించాలి. మదర్సా కోసం ఇచ్చిన ఆస్తిని మదర్సా కోసమే ఉపయోగించాలి. ఇవి ప్రైవేటు ఆస్తులే కానీ ప్రభుత్వ ఆస్తులు కావు. మస్జిద్ కోసం ఇచ్చిన వక్ఫ్ భూమిలో మస్జిద్ నిర్మాణంతో పాటు ఇళ్ళు, దుకాణాలు కట్టడం వల్ల వాటి కిరాయి నుంచి ఆదాయం లభిస్తుంది. ఈ ఆదాయం మస్జిద్ నిర్వహణ ఖర్చులకు ఉపయోగిస్తారు. వితంతువులకు, అనాథ పిల్లలకు సహాయం అందించడానికి కూడా వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. వక్ఫ్ ఆస్తి నిర్వహణ బాధ్యతలు మోసే మేనేజర్ను ముతవల్లి అంటారు. ఈ ముతవల్లీలు విషయంలో విమర్శలు, ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఈ ముతవల్లీల పనితీరును పర్యవేక్షించే ఒక సంస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచన రావడంతో 1995లో వక్ఫ్ చట్టం రూపంలో అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డులు ఏర్పడ్డాయి. వక్ఫ్ బోర్డు చేసే పని ఈ పర్యవేక్షణ చూడడం. గమనించవలసిన విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి తన ఆస్తిని మస్జిద్ నిర్మించాలని వక్ఫ్ చేశాడు, అంటే దానమిచ్చాడు. ఆ ఆస్తిలో మస్జిద్ నిర్మాణం జరిగి దాని నిర్వహణకు ఒక ముతవల్లి ఏర్పాటు అవుతారు. అలాగే మరో వ్యక్తి తన ఆస్తిని అనాథ పిల్లల సంరక్షణకు దానమిచ్చాడు. అక్కడ అనాథ శరణాలయం కట్టి దాని నిర్వహణకు ఒక ముతవల్లి ఏర్పాటు అవుతాడు. వీటి నిర్వహణ బాధ్యతల విషయంలో వక్ఫ్ బోర్డుకు ప్రత్యక్ష ప్రమేయం ఏమీ ఉండదు. ఎందుకంటే వక్ఫ్ బోర్డు ధార్మిక సంస్థ ఏమీ కాదు. అది చట్టబద్ధంగా పర్యవేక్షణకు ఏర్పడిన ఒక సంస్థ మాత్రమే. వక్ఫ్ ఆస్తికి ముతవల్లి మాత్రమే ధార్మిక ప్రాతినిధ్యం వహిస్తాడు. ఆ వక్ఫ్ ఆస్తి దురాక్రమణకు గురైనా లేదా దురుపయోగమవుతున్నా అప్పుడు వక్ఫ్ బోర్డు ఈ విషయంలో కల్పించుకుంటుంది. ప్రతి వక్ఫ్ ఆస్తి నిర్వహణ వ్యవహారాలన్నీ
ముతవల్లి మేనేజింగ్ కమిటీల ద్వారానే జరుగుతాయి. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి హఠాత్తుగా ఇప్పుడు వక్ఫ్ చట్టంలో మార్పు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు వక్ఫ్ బోర్డు మరింత పటిష్టం చేయడానికి బీజేపీ ప్రభుత్వం ఇంతవరకు ఎప్పుడైనా ఆలోచించిందా? ఇలాంటి అనేక ప్రశ్నలు కూడా ఈ సందర్భంగా మన ముందుకు వస్తున్నాయి. దేశంలో ఉన్న వక్ఫ్ బోర్డులు ముస్లిం సమాజానికి సేవలు అందించడానికి ఏర్పడ్డాయి. దేశంలో చాలా ఆస్తులు వక్ఫ్ ఆస్తులుగా ఉన్నాయి. అయినా దేశంలో ముస్లింల పరిస్థితి దళితుల కన్నా దయనీయంగా ఉందని సచార్ కమిటీ నివేదికలు చెప్తున్నాయి. వక్ఫ్ భావన ఇస్లాం ప్రారంభ కాలం నుంచి ఉంది. ప్రపంచంలోని ప్రాచీన ఇస్లామీ విశ్వవిద్యాలయాలు కైరోలోని అల్ అజహర్, మొరాకోలోని అల్ ఖురాయినైన్ విశ్వవిద్యాలయం వక్ఫ్ ఆస్తులతోనే ఏర్పడ్డాయి. భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ల కాలం నుంచి వక్ఫ్ చేయడం కనిపిస్తోంది. 1954లో జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు వక్ఫ్ చట్టం వచ్చింది. 1964లో కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ ఏర్పాటైంది. 1995లో ఈ చట్టానికి సవరణలు చేశారు. ఈ సవరణ ప్రకారంగా రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డులు ఏర్పడ్డాయి. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సలహా సంస్థగా ఉంటుంది. వక్ఫ్ ఆస్తుల వివాదాలు వక్ఫ్ ట్రిబ్యునల్ పరిష్కరిస్తుంది. ఇందులో ప్రభుత్వ అధికారితో పాటు 2 సభ్యులు ఉంటారు. వాళ్ళు ముస్లింలు కావాల్సిన అవసరం కూడా లేదు. షియా వక్ఫ్ బోర్డులు ప్రత్యేకంగా ఉన్నాయి. కానీ వక్ఫ్ బోర్డులు ఆస్తులను నిర్వహించడంలో అవకతవకలు అనేకం ముందుకు వచ్చాయి. ఆస్తులు దురాక్రమణలకు కూడా గురయ్యాయి. ఫలితం పేద ముస్లింలకు అందవలసిన సేవలు అందడం లేదు. అవినీతి పెరిగిపోయింది. వక్ఫ్ ఆస్తుల వల్ల కొందరు మాత్రమే ప్రయోజనాలు పొందుతున్నారని, సగటు ముస్లింలకు, పేద ముస్లింలకు దానివల్ల వితంతు పింఛన్లు, అనాథ పిల్లలకు నామమాత్ర సహాయాలు తప్ప మరేవీ లభించడం లేదన్న విమర్శ కూడా ఉంది. వక్ఫ్ బోర్డులు సక్రమంగా తమ విధులు నిర్వర్తించి ఉంటే నేడు ఈ పరిస్థితి దాపురించేది కాదు. మరోవైపు ఈ వక్ఫ్ ఆస్తులను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. రాజ్యాంగ చెల్లుబాటు. వక్ఫ్ సవరణ చట్టం 2025 రాజ్యాంగ చెల్లుబాటు అనేది ప్రధానంగా పరిశీలించవలసిన అంశం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే, ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ, ఆర్టికల్ 26 మతపరమైన వ్యవహారాలను నిర్వహించుకునే స్వేచ్ఛ. ఈ నల్ల చట్టం ద్వారా ఈ ఆర్టికల్స్ అన్ని కూడా ఉల్లంఘించబడుతున్నాయి అనేది న్యాయస్థానాలు పరిశీలిస్తున్నాయి. ఆర్టికల్ 14 వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించడం, ఇతర మతపరమైన సంస్థల నిర్వహణలో ఇలాంటి నిబంధనలు లేకపోవడం ఆర్టికల్ 14ను ఉల్లంఘిస్తుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రభుత్వం సమర్థించే సమానత్వ సూత్రం ఇక్కడ ఎలా వర్తిస్తుంది అనేది చూడాలి. ఆర్టికల్ 25, 26 వక్ఫ్ అనేది ముస్లింల మతపరమైన సంస్థ. దీని నిర్వహణలో ప్రభుత్వ జోక్యం మత స్వేచ్ఛకు, మతపరమైన వ్యవహారాలను నిర్వహించే హక్కుకు భంగం కలిగిస్తుందా అనేది పరిశీలించవలసిన అంశం. వక్ఫ్ బోర్డుల స్వయం ప్రతిపత్తిని తగ్గించే నిబంధనలు ఈ ఆర్టికల్స్ ను ఉల్లంఘించే అవకాశం కూడా ఉంది. సుప్రీంకోర్టు గతంలో అనేక సందర్భాల్లో మతపరమైన సంస్థల స్వయం ప్రతిపత్తిని సమర్థించింది. ఈ నేపథ్యంలో వక్ఫ్ బిల్లు నిబంధనలు ఈ తీర్పులకు అనుగుణంగా ఉన్నాయా అనేది చూడాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చట్టాల సమన్వయం. భారతదేశంలో వక్ఫ్ చట్టాలు కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో ఉన్నాయి. 1995 నాటి కేంద్ర వక్ఫ్ చట్టం ప్రస్తుతం అమల్లో ఉంది. కొత్త బిల్లు ఈ చట్టానికి సవరణలను ప్రతిపాదిస్తోంది. ఈ సవరణలు రాష్ట్రాల వక్ఫ్ చట్టాలతో ఎలా సమన్వయం చెందుతాయి అనేది ముఖ్యమైన ప్రశ్న. కేంద్ర చట్టం రాష్ట్ర చట్టాలపై ఆధిపత్యం చెలాయిస్తుందా, లేదా రాష్ట్రాలకు కూడా తమ సొంత నియమాలను రూపొందించుకునే అవకాశం ఉంటుందా అనేది స్పష్టం కావాలి. సైడ్ ఎఫెక్ట్స్. జకాత్, వక్ఫ్ ఇవి రెండు చాలా శతాబ్దాలుగా ముస్లింల్లో ఆచరణలో ఉన్నాయి. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మలేషియా, సింగపూర్, బ్రూనై వంటి దేశాల్లో పేదరికాన్ని జకాత్ ద్వారా పూర్తిగా నిర్మూలించవచ్చని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఈ దేశాలన్నింటి జకాత్ పంపిణీ భారీ ఎత్తున జరుగుతుంది. భారతదేశంలో జకాత్ పంపిణీ $1.5 బిలియన్ దాటవచ్చని కొందరి అంచనా. జకాత్, ఫిత్రా, వక్ఫ్, సదఖాత్ వంటి ఏర్పాట్ల ద్వారా సమాజంలో పేదరిక నిర్మూలనకు ఇస్లాంలో ఏర్పాట్లు కనిపిస్తాయి. కొన్ని ముస్లిం సంస్థలు వ్యవస్థాగతంగా జకాత్ పంపిణీకి ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది. జకాత్ సొమ్ముతో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రభుత్వం వీటిపై కూడా దృష్టి వేస్తుందా అనేది చూడాలి.
వక్ఫ్ చట్టాన్ని ఎవరు సమర్థిస్తున్నారు? వక్ఫ్ చట్టంపై పార్లమెంట్లో చర్చ జరిగింది. యూట్యూబ్లో కూడా ఈ వీడియోలు వచ్చాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడిన ఇమ్రాన్ ప్రతాప్ గడి వీడియోకు 4 రోజుల్లో వచ్చిన వ్యూస్ 7.5 లక్షలు. సంజయ్ సింగ్ వీడియోని చూసిన వాళ్ళు 6.5 లక్షల మంది. అసదుద్దీన్ ఓవైసీ వీడియోని చూసిన వాళ్ళు 11 లక్షల మంది. అఖిలేష్ యాదవ్ వీడియోని చూసిన వాళ్ళు 3.5 లక్షల మంది. బిల్లును వ్యతిరేకించిన వారి ప్రసంగాలను ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు చూస్తుంటే బిల్లును సమర్థించిన ప్రముఖుల ప్రసంగాలను ఎంతమంది చూశారన్నది ఆసక్తికరం. బీజేపీ అధ్యక్షుడు నడ్డా ప్రసంగాన్ని చూసిన వాళ్ళ సంఖ్య 4 రోజుల్లో కేవలం 9.5 మంది. తేజస్వి సూర్య ప్రసంగాన్ని చూసిన వారి సంఖ్య 27,000. అమిత్ షా ప్రసంగాన్ని చూసిన వారి సంఖ్య దాదాపు 2 లక్షలు. కేవలం సుధాంశు ప్రసంగాన్ని చూసిన వారి సంఖ్య మాత్రమే ఎక్కువగా ఉంది, దాదాపు 8 లక్షలు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటంటే సాధారణ ప్రజల్లో కూడా, హిందూ సోదరుల్లో కూడా ఈ బిల్లు పట్ల ఆమోదం లేదు. రాజకీయ ప్రభావం. వక్ఫ్ చట్టం ద్వారా హిందువుల ఓట్లన్నింటినీ తన వైపు తిప్పుకోవాలనుకున్న పథకం ఫలించినట్లు కనిపించడం లేదు. ఎంతని చిచ్చు పెడతారు, ఎంతగా చీల్చుతారు, పోలరైజేషన్ ఏ స్థాయి వరకు చేయగలరు, దేనికైనా పరాకాష్ట ఉంటుంది. విరుగుట కొరకే హిందూ ముస్లిం వివాదం ఏదో ఒకటి. ఎంతకాలం నిరుద్యోగ సమస్య, అధిక ధరలు, సాధారణ ప్రజల ఇబ్బందులు మరచిపోయి మస్జిదుల క్రింద మందిరాలను వెతకడం, కరోనా జిహాద్ నుంచి షర్బత్ జిహాద్ వరకు నానావిధ జిహాదుల గురించి వడ్డిస్తున్న మతతత్వాన్ని ఎవరు భరిస్తారు, ఎంతవరకు భరించడం అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రముఖంగా ప్రజల్లో వినిపిస్తున్నాయి. చాలా మంది హిందూ సోదరులు కూడా ఈ చట్టంలోని వివక్షను, అన్యాయాన్ని గుర్తిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మరోవైపు నిన్నటి వరకు ముస్లింల్లో ఉన్న గ్రూపులు, విభేదాలు అన్నిటినీ మరిచి వారందరూ ఒక్కటవుతున్నారు. ఇప్పుడు బీజేపీకి బి టీములుగా, సి టీములుగా ఓట్ల కోత పనిచేసే రాజకీయాలు కూడా ఇక ముందు పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా 232 ఓట్లు వచ్చాయి, అనుకూలంగా 288 ఓట్లు వచ్చాయి. అంటే ఇండియా కూటమి ఒక్కటిగా ఉందన్నది కూడా దీని ద్వారా రుజువవుతోంది. ఇది ప్రతిపక్షాల ఐక్యతకు నిదర్శనం. వక్ఫ్ బిల్లు తర్వాత రాజకీయ పరిస్థితి చాలా రాష్ట్రాల్లో మారిపోయింది. జేడీయూ బీహార్లో అస్తిత్వం కోల్పోయే పరిస్థితి వచ్చింది. మాంఝీకి చెందిన హమ్ పార్టీ, చిరాగ్ పాస్వాన్ పార్టీ, అనుప్రియా పాటిల్, కుష్వాహా, రాజ్భర్ వీళ్ళందరి రాజకీయ భవిష్యత్తు ఈ బిల్లు తర్వాత దెబ్బతింటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంటే ఉత్తరాదిన దళిత వెనుకబడిన రాజకీయాలకు ఇదొక పెద్ద కుదుపు. ఈ నేతల ఓట్లు ఇప్పుడు కాంగ్రెస్ వైపు మొగ్గినా ఆశ్చర్యం లేదు. దక్షిణాదిన కూడా తెలుగుదేశానికి ఈ పరిణామం రాజకీయంగా దెబ్బతీస్తుందన్న విశ్లేషణలు కూడా వస్తున్నాయి. ముస్లిం ఓట్లను తెలుగుదేశం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఒడిశాలోనూ రాజకీయాలు మారవచ్చు. మన కిమ్ కర్తవ్యం. వక్ఫ్ గురించి, వక్ఫ్ వల్ల సామాజిక ప్రయోజనాల గురించి ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేయాలి. వర్క్ షాపులు, సెమినార్లు, సభలు, సమావేశాల ద్వారా వక్ఫ్ యొక్క చరిత్ర, వక్ఫ్ వల్ల ప్రయోజనాల అవగాహన ప్రజల్లో పెంచాలి. వివిధ మత సముదాయాల వారిలో ఈ అవగాహన పెంచడానికి ప్రయత్నించి ప్రజా అభిప్రాయాన్ని మలచడానికి ప్రయత్నించాలి. ప్రజల అభిప్రాయాన్ని ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా మలచడం, వారి యొక్క మద్దతును తీసుకోవడం నేడు అనివార్యం. న్యాయం, సమానత్వం ప్రాతిపదికన హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు సోదరులందరి మద్దతు కూడగట్టడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమాజం అభివృద్ధి చెందాలంటే సమానత్వం, సమన్యాయం, సమైక్యత వంటి విలువలు అత్యంత అవసరం. ఇవి దేశ నిర్మాణానికి బలమైన పునాది లాంటివి. ప్రతి ఒక్కరూ కుల, మత, జాతి, లింగభేదం లేకుండా సమానంగా బతికే హక్కు కలిగి ఉండాలి. ఇదే సమానత్వం. అలాగే ప్రతి ఒక్కరికి న్యాయం లభించాలి. ధనికుడైనా, పేదవాడైనా, శక్తివంతుడైనా, బలహీనుడైనా చట్టం ఎదుట సమానమే. ఇది సమన్యాయం. భాషలు, మతాల మధ్య బంధాన్ని కల్పించేది సమైక్యత. ఈ విలువలన్నింటినీ కలిసి పనిచేసినప్పుడే దేశం శాంతిగా, అభివృద్ధి దిశగా సాగుతుంది. ప్రజలు ఐక్యంగా ఉన్నప్పుడే దేశ ప్రతిష్ట ప్రపంచంలో పెరుగుతుంది. కాబట్టి ప్రతి పౌరుడు ఈ 3 విలువలను గౌరవించి, ఆచరించి తద్వారా దేశ గౌరవాన్ని మరింత పెంచేందుకు కృషి చేయాలి.
రండి, వక్ఫ్ సవరణ చట్టం 2025లోని లోటుపాట్లను, లోపాలను, ఇందులో దాగి ఉన్నటువంటి కుట్రలను బహిర్గతం చేద్దాం. దేశ సమైక్యతకు, దేశం మానవులందరికీ, దేశ ప్రజలందరికీ కల్పించిన సమాన హక్కులను అందరం కలిసి పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. వక్ఫ్ నల్ల చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలు, ప్రజాస్వామ్యవాదులు చేస్తున్నటువంటి ఈ ధర్నాలకు, నిరసనలకు విజ్ఞులైన ప్రతి ఒక్కరూ కూడా సంఘీభావం తెలపవలసిందిగా, ఈ నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేసే వరకు ఈ ప్రయత్నాలు, కృషిని ముందుకు తీసుకెళ్లవలసిందిగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, అలాగే దేశంలోని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ప్రజలందరినీ కోరుతున్నారు. వక్ఫ్ చట్టం ఎవరికి చుట్టం అనే పుస్తకం మీ ముందు పెట్టడం జరిగింది. దీన్ని వినండి, అధ్యయనం చేయండి. ఈ న్యాయ పోరాటానికి పూర్తిగా మీరందరూ సహకరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.